హరే కృష్ణ. డివోటీస్ అందరికి మన భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మనం స్వామిని దర్శించుకొని మంగళాచరణ చేసుకుని ఈరోజు సెషన్ లో మనం అడుగు పెడతాం. हरे कृष्ण माता जी दंड प्रणाम। హరే కృష్ణ డివోటీస్ ధన్యవాద్ ప్రణామం అండి. माता जी दंडवत प्रणाम। ధన్యవాద్ ప్రణామ్ డివోటీ. हरे कृष्ण माता जी दंडवत प्रणाम। ధన్యవాద్ ప్రణామ్ డివోటీ. हरे कृष्ण माता जी दंडवत प्रणाम माता जी। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। హరే కృష్ణ డివోటీస్ అందరికి ధన్యవాద్ ప్రణామం అండి. సో మనం చక్కగా భగవంతుని దర్శనం చేసుకుని మనం సెషన్ లోకి ఎంటర్ అవుదాం. బలదేవ్ జగన్నాథ్ సుభద్రమయ్య కీ జై, సుదర్శన భగవాన్ కీ జై, నితాయ్ గౌర ప్రేమానందే హరి హరి బోల్, వామన దేవ భగవాన్ కి జై, పరశురామ భగవాన్ కి జై, పంచతత్వ కి జై, నితాయ్ గౌర ప్రేమానందే హరి 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 కృష్ణ. उमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे, निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैता गदाधर श्रीवसादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। కృష్ణ. సో మనం 3వ అధ్యాయం కర్మయోగంలో ఉన్నామండి. ఈ రోజు మనం 33 నుంచి 35 వరకు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సదృశం చేష్టతే స్వస్య ప్రకృతే జ్ఞానవానపి, ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. జ్ఞానవంతుడైన మనుజుడు కూడా తన గుణమును అనుసరించి కర్మనునరించును. ఏలైనా ప్రతి ఒక్కరూ త్రిగుణముల నుండి తాము పొందిన స్వభావమునే అనుసరింతురు. అట్టి ఎడ నిగ్రహం ఏమి చేయగలదు? 34వ శ్లోకం. ఇందిరశ్రేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నావసమాగచ్చేత్ తౌహస్య పరివందినౌ. ఇంద్రియములు మరియు ఇంద్రియార్థముల ఎడ కలుగు రాగద్వేషమును నియమించుటకు కొన్ని నియమములు కలవు. ఆత్మానుభవ మార్గమున ఆ రాగద్వేషములు ఆటంకములు వంటివి కావున వాటిని ఎవ్వరును వశము కాకూడదు. 35వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనుష్ఠితాత్, స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మమును చక్కగా నిర్వహించుట కన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మ పాలనము హానికరమైనది కావున దానిని పాటించుట కన్నను స్వధర్మ పాలనమునందు నాశనము పొందుటైనను ఉత్తమమైనదే. సో చాలా అద్భుతమైన శ్లోకాస్లోకి మనం వస్తున్నాం, ఎందుకంటే ఇది కర్మయోగం. సో కర్మయోగ అధ్యాయంలో చాలా అద్భుతంగా స్వామి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెప్తున్నారు. ఫస్ట్ కర్మకాండ, కర్మయోగం, నిష్కామ కర్మయోగం. ఇప్పుడు మనకి నిష్కామ కర్మయోగం సెషన్ లో మనం ఉన్నాం. నిష్కామ కర్మయోగ సెషన్ లో లాస్ట్ సెషన్ గురించి చక్కగా మనకు వివరిస్తున్నాడు స్వామి కదండి. సో మనం గత 2 రోజుల నుంచి కూడా చక్కగా చర్చించుకుంటున్నాం. ఈ యొక్క 30వ శ్లోకంలో స్వామి ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. దాన్ని ఏమంటారు? 30వ శ్లోకాన్ని భగవద్గీత యొక్క ప్రయోజన శ్లోకం అంటారు. ఏంటయ్యా భగవద్గీత అంతా తెలుసుకోవటం వల్ల ఏం చేయమన్నాడు స్వామి అంటే, ఆ ప్రయోజన తత్వం అంతా కూడా మనకి 30వ శ్లోకంలో చెప్పాడు. ఏం చెప్పాడు స్వామి? తన కోసం పని చేయమన్నాడు కదండి. తన కోసం పని చేయమన్నాడు. వర్క్ ఫర్ కృష్ణ అని చెప్పాడు. అతన్ని అనుసరించి ఆయన చెప్పినవన్నీ కూడా ఆచరించమన్నాడు కదండి. ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఆయన ఇచ్చారో ఏం చెప్పాడు ఆయన 30వ శ్లోకంలో? భగవంతుని గురించిన సంపూర్ణ జ్ఞానంతో ఏం చేయమన్నాడు ఆయన? ఫలాపేక్ష మరియు మమత్వం అంటే ఆసక్తి అని విడిచిపెట్టి కర్మలన్నింటినీ కూడా భగవంతునికి అర్పణం కింద చేయమన్నాడు స్వామి. సో అలా చేస్తే ఏమవుతుంది అన్నది 31లో చెప్పాడు స్వామి. 31లో ఏమన్నాడు? ఒకవేళ ఆ విధంగా ఏదైతే స్వామి చెప్పినట్టుగా ప్రతిదీ ఫలాపేక్ష లేకుండా మమత్వం లేకుండా స్వామికి ప్రీత్యర్థమై చేస్తూ ఆయనకి అర్పణగా చేస్తే ఎటువంటి అసూయ
లేకుండా స్వామి పట్ల ఆ విధంగా ఆచరిస్తే వాడు ఏమవుతాడని చెప్పారు? విజయాన్ని సాధిస్తాడు, కర్మ బంధనాల నుండి విడిపడతాడు అని చెప్పారు. అటువంటి వాడు తన ధామానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదు, తన ఉపదేశాన్ని గనుక పాటించకపోతే ఏమవుతుంది? 32వ శ్లోకంలో చెప్పాడు స్వామి. ఏమవుతుందన్నాడు? ఎవరైతే అసూయ, ఎందుకని పాటించం మనం? స్వామి పట్ల అసూయతో కదండి మనం ఇక్కడికి వచ్చాం. నేను సేవించబడాలి స్వామిలాగా కదండి. అక్కడి నుంచే మన జర్నీ స్టార్ట్ అయింది, ఈ యొక్క భౌతిక ప్రపంచానికి రావడం అనేది. సో ఏమవుతుందని చెప్పారు? అసూయతో ఉండటం కారణంగా ఏమవుతుంది? ఈ యొక్క జ్ఞానరహితులు, మూఢులు పూర్ణత్వాన్ని పొందలేరు. సో జీవితం యొక్క పూర్ణత్వాన్ని వాళ్ళు ఎప్పటికీ పొందలేరు అని చెప్తున్నారు. ఏమిటి జీవితం యొక్క పూర్ణత్వం? ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళటం, స్వామిని పొందటం కదండి, స్వామిని చేరటం. అది మానవ జన్మ యొక్క పరిపూర్ణత, అది జీవితం యొక్క పరమ లక్ష్యం. అది స్వామిని చేరటం, దాన్ని చేరలేరు వాళ్ళు అని చెప్తున్నారు కదండి. సో మరి ఇటువంటి వాళ్ళు ఎవరైతే స్వామి యొక్క ఇన్స్ట్రక్షన్ ని పాటించలేదో వాళ్ళకి పూర్ణత్వం పొందే అవకాశం లేదని చెప్తున్నాడు. సరే, ఇంతలాగా ఇన్స్ట్రక్షన్ చెప్పిన తర్వాత ఎవరైనా ఒక రాజుగారు మీరు ఈ పని చేస్తే మిమ్మల్ని ఎప్పటికీ జైల్లో పెట్టే అవకాశం లేదు, కానీ ఈ పనులు చేస్తే మిమ్మల్ని జైల్లో పెడతా అని చెప్పాడు అనుకోండి. చెప్పినప్పటికీ కొంతమంది చేస్తున్నారంటే ఏమనుకోవాలి? అది అది వాళ్ళ స్వభావరీత్యా ఉన్నారని. అదే విషయాన్ని ఇక్కడ స్వామి చెప్తున్నాడు. సో అర్జునుడు అడగవచ్చు, అయ్యా మరి నువ్వు ఇంత క్లియర్ గా చెప్తున్నావు నీకోసమే పని చేయమని, మరి ఎందుకు మిగతా వాళ్ళు చేయలేకపోతున్నారు అంటే దానికి సమాధానం స్వామి ఈ 33 నుంచి 35 శ్లోకాల్లో చక్కగా చెప్తున్నాడు. ఎందుకని వాళ్ళు చేయలేకపోతున్నారు స్వామి కోసం కర్మలు అంటే, వాళ్ళు ఏ విధంగా బంధింపబడ్డారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు కర్మలు చేస్తున్నారంటే వాళ్ళు గుణ రీత్యా వాళ్ళు కర్మలు చేస్తున్నారు. ఈవెన్ ఏమంటున్నారు 33వ శ్లోకంలో చక్కగా చెప్పారు. ఏమంటున్నారు? ప్రకృతే జ్ఞానవానపి, జ్ఞానవంతుడైన వాడు సైతం కూడా ఎలాగ వ్యవహరిస్తాడు? ఆచరించే సమయం వచ్చినప్పుడు వాడు ఎలా వ్యవహరిస్తాడు? వాడి ప్రకృతి, వాడి స్వభావం చేతనే సదృశం చేస్తతే, వాడి ప్రకృతిని అనుసరించి, వాడి వాసన, వాడి స్వభావాన్ని అనుసరించి వాడు కర్మలు చేస్తాడు. వాళ్ళేనా? కాదు, మొత్తం అందరూ కూడా. ప్రకృతిం యాంతి భూతాని, యాంతి భూతాని ప్రకృతి యొక్క మొత్తం అందరూ కూడా ఎవరైతే ఈ భౌతిక ప్రకృతిలో ఉంటున్నారో వాళ్ళందరూ ఎలా వ్యవహరిస్తున్నారంట? ప్రకృతిం యాంతి భూతాని, జీవులందరూ కూడా, అంటే ఒక మానవులే కాదు, ఈ జంతుజాలం ఎవ్వరు కూడా, ప్రతి ఒక్కరు కూడా 14 లోకాల్లో ఎవరున్నా ఎలా వ్యవహరిస్తున్నారు? ప్రకృతిం యాంతి భూతాని, వాళ్ళ వాళ్ళ గుణరీత్యా వాళ్ళ కర్మలు అనుసరిస్తున్నారు. సో మరి వాళ్ళ గుణరీత్యా కర్మలు అనుసరిస్తున్నప్పుడు ఇంకా నెక్స్ట్ ఏమంటున్నాడు స్వామి? నిగ్రహం కిం కరిష్యతి, మరి వాడిని నిగ్రహించటం వల్ల, వాడి యాక్టివిటీస్ ని కంట్రోల్ చేయటం వల్ల ఏం జరుగుతుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ 2 విషయాలు చెప్తున్నారు. ఒకటి, ఎప్పటికీ చేంజ్ అవ్వనది ఏంటి? మన యొక్క స్వభావం. అది ఎలాగ చేంజ్ అవ్వదు? మనంతటక మనం మార్చుకునే ప్రయత్నం చేస్తే చేంజ్ అవ్వదు. బట్ కానీ అది కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉన్నది. అదేంటో మనం ఈ యొక్క శ్లోకాలు చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ జీవులందరూ కూడా ఏమంటున్నాడు స్వామి? వాళ్ళందరూ కూడా ప్రకృతి యాంతి భూతాని. సో ఈ త్రిగుణాల చేత బంధింపబడి ఆ అనుసారంగా వాళ్ళు కర్మలను ఆచరిస్తున్నారు. సో మనకి స్వామి చక్కగా 4వ అధ్యాయంలో చక్కగా చెప్తాడు. ఏమని? చతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః. ఈ చతుర్వర్ణ్యం, ఈ 4 వర్ణాలు స్వామి చేత సృష్టింపబడ్డాయి కదండి. ఎలాగ సృష్టించబడ్డాయి? మీరు ఎక్కువ మేము తక్కువ అని కొట్టుకోవడానికి కాదు. గుణ కర్మ విభాగసః, వాడి యొక్క గుణాన్ని బట్టి, వాడి యొక్క స్వభావ రీత్యా వారిని అక్కడ పెట్టడం అనేది జరిగింది కదండి. సో మనం చెప్పుకున్న 14వ అధ్యాయంలో చక్కగా ఈ గుణాల గురించి వివరణ వస్తుంది. ఎందుకంటే ఎలాగైతే తోలు బొమ్మలాట్లో వాడు ఎలా ఆడిస్తాడు? కింద బొమ్మ ఉంటుంది, సో పైన తాళతో కంట్రోల్ చేస్తాడు వాడు. సో ఒక్కోసారి బొమ్మ ఏడుస్తుంది, ఒక్కోసారి నవ్వుతుంది, ఒక్కోసారి డాన్స్ వేస్తుంది కదండి. సో ఎలా జరుగుతుంది ఇదంతా? ఆ బొమ్మకి ఏమైనా నియంత్రణ ఉందా? లేదు. పైన వాడి తాడు ఎలా కదిపితే అలా వెళ్తుంది. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న బద్ధ జీవులందరూ కూడా ఈ ప్రకృతి చేతిలో తోలు బొమ్మలు. సో ప్రకృతి చేతిలో ఉన్న తాళ్ళు ఏంటి? ఈ 3 గుణాలు ఏంటి? సత్వ రజో తమో గుణాలు. సో ఎప్పుడైతే ఈ శుద్ధాత్మ
భగవంతుడి యొక్క అంశ కాబట్టి మనం చక్కగా పరిశుభ్రమైన వాళ్ళమే, పవిత్రీకరణ కలిగి ఉన్న వాళ్ళమే. కానీ ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలో వచ్చి ఈ యొక్క గుణాలతో సంపర్కం చెందుతామో అప్పుడు ఏమవుతుంది, ఈ కాలుష్య భావన అనేది రావటం అనేది జరుగుతుంది కదండి. అందుకనే ఎప్పుడైతే మనం ఈ భౌతిక ప్రపంచానికి వచ్చామో మనకి 2 రకాల దేహములు వస్తాయి. ఏంటది? యొక్క సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. ఏదైతే స్థూల దేహం మనకు కనిపిస్తోంది పంచభూతాలతో తయారైంది, మరి ఇంకొకటి లోపల ఇంకొక దేహం ఉన్నది. అదేంటది? సూక్ష్మ దేహం. మనసు, బుద్ధి, అహంకారం. సో ఈ సూక్ష్మ దేహం ఉన్నంత వరకు కూడా మన ఈ భౌతిక ప్రపంచంలో రకరకాల దేహాలు మారుస్తూనే ఉంటాం. ఈ సూక్ష్మ దేహం ఏం చేస్తుంది? అదంతా స్టోరేజ్, అంత ఇంప్రెషన్స్, మన సంస్కారములు, మన ప్రవృత్తి, మన వాసన, అంటే వాసన అంటే కోరికలు, భౌతికపరమైన కోరికలు, ఇవన్నీ కూడా స్టోర్ అయి ఉంటాయి. అందుకని ఆధ్యాత్మ జీవితంలో మనకి మొట్టమొదటి చెప్తారు, ఈ దేహం ఎవరైనా విడిచిపెడతారు. కానీ సాధకుడి యొక్క ప్రయత్నం ఏమిటి? ఆ యొక్క సూక్ష్మ దేహాన్ని విడిచిపెట్టడం. ఎప్పుడైతే సూక్ష్మ దేహాన్ని విడిచిపెట్టినంత సేపు కూడా ఆత్మ ఆ సూక్ష్మ దేహం ఎక్కడికి తీసుకుని వెళ్తే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది కదండి. సో మరి ఇదంతా ఎలా జరుగుతుంది? వాడి యొక్క సంస్కారములు, వాడి యొక్క క్రిత జన్మలో వాడు చేసిన కార్యక్రమములు, వాడి యాక్షన్స్ ప్రకారం, వాడి సంస్కారాల ప్రకారం వాడికి ఒక స్వభావం అనేది దృఢంగా తయారయ్యి, వాడికి ఒక వాసన, వాడి యొక్క కోరికలు, వాటి ప్రకారం వాడికి ఒక ప్రవృత్తి, ఈ విధంగా వ్యవహరించటం అనేది ఏర్పడుతుంది. అందుకని జీవుడు వచ్చేటప్పుడు ఎలా వస్తాడు? వాడి గుణం, మళ్ళీ వాడి స్వభావం, వాడి కోరికలతో రావటం అనేది జరుగుతుంది కదండి. గుణ కర్మ స్వభావ. గుణంతో ఉంటాడు, స్వభావం ఉంటుంది వాడి యొక్క అంతకు ముందు ఉన్న పాత ఇంప్రెషన్స్ ప్రకారం. అలాగే ఇంకొకటి ఏంటి? కోరికలు. సో ఈ కోరికల కారణంగా వాడి స్వభావం ఉన్నతంగా మారవచ్చు, అధమంగా అయిపోవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క సూక్ష్మ శరీరంలో ప్రాబ్లం, అసలు ప్రాబ్లం ఎక్కడుంది? సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరంలో ఈ కోరికలు, ఈ వాసనలు ఉన్నంత వరకు కూడా ఏమవుతుందండి? ఈ గుణాలతో బంధింపబడి ఉంటాం. సో ప్రాబ్లం ఎక్కడ ఉన్నది? ఇంటర్నల్ ప్రాబ్లం, సాఫ్ట్వేర్ ప్రాబ్లం కదండి. సో సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఫోన్ని మనం బయట ఔటర్ కవరింగ్ ఎంత మార్చినా అది పనిచేయదు. లోపల సాఫ్ట్వేర్ ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు ఔటర్ కవరింగ్ ఏదైనా సరే అద్భుతంగా పనిచేస్తుంది. సో మనకి జీవుడికున్న ఇంటర్నల్ ప్రాబ్లం ఏమిటి? గుణాలతో బంధింపబడి ఉన్నాడు. అది గుణాలతో బంధింపబడి ఉన్నాడు వాడు కదండి. సో ఇప్పుడు ఏమవుతుంది? వాడు ఏ విధంగా కర్మలు ఎలా చేస్తాడు? వాడు గుణరీత్యా, వాడి స్వభావ రీత్యా చేస్తాడు. అందుకనే మనకి అద్భుతంగా స్వామి ఈ వర్ణాశ్రమ పద్ధతి అనేది ఇచ్చాడు. ఏం చేస్తాడు? ఎవరైతే సత్వగుణంలో ఉన్నవారో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణములు. సో ఎవరైతే రజోగుణాలు ఉన్నారో క్షత్రియులు కదండి. రజ తమో గుణాలు మిశ్రితంగా ఉన్నారు వైశ్యులు. ఫుల్ తమో గుణంలో ఉన్నారు శూద్రులు, శ్రామిక వర్గం. సో ఈ విధంగా ఏం చేశాడు ఆయన? వాళ్ళ గుణాన్ని బట్టి, వాళ్ళ స్వభావాన్ని బట్టి డివిజన్ చేశాడు ఆయన. సో ఎందుకు ఆ విధంగా ఇవ్వబడింది అంటే, ఇప్పుడు చూడండి రకరకాల రోగాలు కలిగి ఉన్న వాళ్ళు ఉంటారు కదండి. సో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో ఒక్కొక్కరికి ఇప్పుడు ఫీవరే ఉంది. ఒకళ్ళకి ఫీవర్ ఉంది, దగ్గు ఉంది, జలుబు ఉంది, ఆయాసం ఉంది, ఉబ్బసం ఉంది, అన్ని ఉన్నాయి. ఒకరికి ఓన్లీ ఫీవర్ ఉంది కదండి. ఒకరికి ఓన్లీ ఫీవర్, కఫ్, కోల్డ్ మాత్రమే ఉంది. సో వీళ్ళ ముగ్గురు వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గరికి, ఓకే సార్ అయితే అందరికీ జ్వరం ఉంది కదా, సరే కామన్, అందరికి ఒకే మెడిసిన్ ఇస్తాడా? ఇవ్వడు. ఈ కండిషన్, ఏ పేషెంట్ కండిషన్ బట్టి వాడికి తగ్గ మెడిసిన్ ఇస్తాడు. సో ఆ డాక్టర్ ఉద్దేశం ఏంటి అంటే డిఫరెన్షియేట్ చేయటమా? వీడు పక్కింటి వాడు కాబట్టి ఈ మెడిసిన్, ఎదురింటి వాళ్ళు కాబట్టి ఈ మెడిసిన్, అలా కాదు. వాడికున్న జబ్బు యొక్క కండిషన్ బట్టి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారు. అలాగే మనకున్న గుణ స్వభావాన్ని బట్టి స్వామి మనకు ఒక ట్రీట్మెంట్ అనేది ఇచ్చాడు. అది వర్ణాశ్రమం. అలా కాదండి, ఇప్పుడు డాక్టర్ గారు నా మెడిసిన్ బాగాలేదు, పక్కనోడి మెడిసిన్ చాలా బాగుంది, నేను అది తీసుకుంటా అంటే రోగం కుదురుతుందా అండి? కుదరదు. సో ప్రస్తుతానికి ఆ మెడిసిన్ టేస్ట్ గా ఉన్నప్పటికీ ఏమవుతుంది? మన రోగం సరిపడదు కదా, ఇంకా తీవ్రమైన
డిస్సాటిస్ఫాక్షన్ కి గురవుతాం. ఎందుకంటే మన రోగం నయం అవటం మానేసింది, పైగా రోగ తీవ్రత పెరుగుతుంది. ఏదైతే మనకి మెడిసిన్ కాదో అదే తీసుకుంటున్నాం, మళ్ళీ దాని వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏం చేయాలి? డాక్టర్ ఏ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తే వాళ్ళది చేయాలి. అలాగే మనకి ఉన్న ఈ యొక్క గుణ కర్మ స్వభావాలని బట్టి స్వామి మనకి వర్ణాశ్రమ పద్ధతిలో కొన్ని విద్యుక్త ధర్మాలు ఇస్తాడు. అవి మనం ఆచరించినప్పుడు ఏమవుతాము? మనకున్న రోగం ఏదైతే ఉన్నదో, మన స్వభావరీత్యా ఏదైతే ఉన్నదో ప్రవృత్తి, అదంతా శుద్ధీకరణ అవుతుంది. అంతేకాకుండా మనం ఎప్పుడైతే పవిత్రీకరణ చెందుతామో మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి కూడా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ముక్తికి కూడా వాడు ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉన్నది. సో ఓన్లీ బ్రాహ్మణులే ముక్తికి భాగవంత ధామానికి వెళ్తారని లేదు, ఎవరైనా వెళ్ళవచ్చు. ఈ వర్ణాశ్రమ పద్ధతిని చక్కగా ఆచరిస్తూ భక్తియుత సేవలో వాళ్ళు చేసే ప్రతి ఒక్క కర్మని కూడా వాళ్ళ పొజిషన్ లో ఉంటూ స్వామికి సమర్పించి వాళ్ళు చక్కగా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళవచ్చు కదండి. సో ఇక్కడ స్వామి ఏం చెప్తున్నాడు? వాళ్ళగా స్వతహాగా ఈ గుణాల స్వభావం నుంచి బయటపడలేరు, అది చెప్తున్నాడు. ఏమన్నాడు ఆయన? నిగ్రహకీం కరిష్యతి. సో ఎంత నిగ్రహించుకున్నా మళ్ళీ వాడి స్వభావం ప్రకారం ప్రవర్తిస్తున్నప్పుడు ప్రయోజనం ఏంటి అంటున్నాడు. అంటే వాడికి వాడుగా ఈ గుణాల నుంచి బయటపడలేడు. ఎలాగైతే గుడ్డివాడు రోడ్డు దాటాలనుకోండి, ఇంకో గుడ్డివాడు ఆశ్రయం తీసుకుంటే ఎలా ఉంటుంది? ఇద్దరు కలిపి గోతులో పడతారు. అలా కాకుండా కళ్ళు బాగా ఉన్నవాడిని ఆశ్రయం తీసుకుంటే ఏమవుతుంది? చక్కగా వాడు మార్గాన్ని తెలుసుకుని వెళ్ళగలడు ముందుకి. అలాగే ఈ బద్ధజీవుడు ఎవరి ఆసరా తీసుకుంటే, ఎవరి ఆశ్రయంలోకి వస్తే వీటిని అధిగమించగలడు? ఎవరైతే ఈ గుణాలకి అతీతంగా ఉన్నవారు, ఎవరైతే సముద్రంలో నీటిలో మునిగిపోతున్న వాడిని ఆల్రెడీ మునిగిపోతున్నవాడు కాపాడలేడు, గట్టు మీద ఉన్నవాడు పైకి లాగలడు. అలాగే ఈ యొక్క గురువులు, భగవంతుని యొక్క నిత్య పార్షదులు మనకి ఆచార రూపంలో వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? ఈ యొక్క బద్ధ జీవుణ్ణి ఈ సంసార చక్రం నుంచి బయటకి తీసుకురాగలరు. వాళ్ళు గుణాతీతంగా ఉంటారు కాబట్టి మనం గుణాల్లో బంధింపబడ్డ మనల్ని వాళ్ళు బయటికి తీసుకురాగలరు. అది ఒక్కటే హోప్. లేకపోతే మన గుణ కర్మ స్వభావాన్ని బట్టే మనం ఆచరిస్తాం తప్ప వేరే ఛాన్సే లేదు, వేరే ఛాన్సే లేదు. అందుకని స్వామి చెప్తున్నాడు, నిగ్రహించుకుంటే కంట్రోల్ అయ్యేది ఏంటి? కేవలం భక్తి యోగం మాత్రమే మన యొక్క స్వభావాల నుంచి మార్పు వచ్చే అవకాశం ఉన్నది. అసలు స్వభావం మొత్తానికి మారదు, భక్తి యోగం ద్వారా కూడా మారదు అన్నప్పుడు ఎన్నిటికి డిస్కషన్ ఎందుకు? ఇంకా ఎలా ఉన్నామో పుట్టినప్పటి నుంచి అలాగే ఉంటాం కదా, అటువంటి స్వభావంతోనే ఉంటాం. గుణాతీతం అవ్వము అన్నప్పుడు, ఇక ఎటువంటి మార్గము లేదు అన్నప్పుడు అందరూ వాళ్ళ సహజ ప్రవృత్తి ప్రకారమే ఉంటారు. కానీ అవకాశం ఉన్నది. ఏంటి అవకాశం? భక్తి యోగం. ఎప్పుడైతే ఈ యొక్క భక్తుల యొక్క సాంగత్యంలోకి వచ్చినప్పుడు, వాళ్ళు చెప్పినట్టుగా మనం ఆచరించగలిగినప్పుడు మాత్రమే మన యొక్క పాత వాసన ఏదైతే మన స్వభావ రీత్యా వచ్చిన కొన్ని కల్మషాల నుంచి మనం బయటపడగలం. లేకపోతే అసలు నో ఛాన్స్ అన్నమాట కదండి, నో ఛాన్స్. అదే చెప్తున్నారు. సో ఈ యొక్క 3 శ్లోకాలు చాలా అద్భుతమైన శ్లోకాలు. ఇవి గనక మనం అర్థం చేసుకుంటే మొత్తం కర్మయోగం మనకు అర్థమైపోతుంది. భగవంతుడు ఏం చేయమన్నాడు, అసలు మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది మనకు క్లారిటీ వస్తుంది. అదే స్వామి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు ఈ 3 శ్లోకాలు కదండి. సో మనకి ప్రకృతి ఎలా కంట్రోల్ చేస్తుంది? మనకి స్వభావ రీత్యా ఎలా నియంత్రిస్తుంది అంటే, ఇప్పుడు మనం చూస్తాం అన్నప్రాసన అప్పుడు కూడా కదండి, పిల్లలకి అన్ని పెడతారు. ఏమండి, అన్నప్రాసన అప్పుడు ఎందుకు పిల్లవాడిని అక్కడ ఎదురుగుంటే ఐటమ్స్ అన్ని పెట్టి భగవద్గీత, భాగవతం, ఒక కత్తి, డబ్బులు, మళ్ళీ పొలం చేసే పనులువి అన్ని అక్కడ పెట్టి వాడిని వెళ్ళి సెలెక్ట్ చేసుకోరా బాబు అంటారు. ఎందుకు అలా అంటారు? ఏమండి, వాడి గుణాలు సరదాగా చేసే యాక్టివిటీయా? దానికి ఏమైనా అంతరార్థం ఉన్నదా? అంతరార్థం ఏంటంటే వాళ్ళ సూక్ష్మ శరీరంలోని ఆలోచనలకి వాళ్ళు తీసుకుంటారు. సో అదనమాట. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? బై ఫోర్స్ తల్లిదండ్రులకి ఏది ఇష్టమైతే వీళ్ళు దాన్ని టచ్ చేయించేస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి బంగారం మీద, డబ్బుల మీద బాగా ఉంటే వీళ్ళు దాన్ని టచ్ చేయించేస్తారు. లేకపోతే ఎవరైనా సాత్వికంగా లేదండి మా వాడు చక్కగా మంచిగా ఆధ్యాత్మికంగా వెళ్ళాలి, వాళ్ళు బై ఫోర్స్ వెళ్ళి టచ్ చేయించేస్తున్నారు. బట్ యాక్చువల్ గా ఆ యొక్క జీవుడి యొక్క ప్రవృత్తి బై బర్త్ నుంచి ఉంటుంది వాడిది.
కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుంచి చాలా హింసాత్మకంగా ఉంటారు. నేను చూసాను కొంతమంది పిల్లలు వాళ్ళేం జేస్తారు, చీమల్ని కూడా ఎంత దారుణంగా కుట్టి, కుట్టి, కుట్టి చంపుతూ ఉంటారు. కొంతమంది చీమను కూడా చాలా జాగ్రత్తగా దాన్ని అలాగా కాపాడుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ ప్రవృత్తి వచ్చేస్తుంది. ఎలా అంటారు, పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది కదండీ! సో, ఆ క్వాలిటీస్ వాళ్ళకుంటాయి. అవి పెద్దయ్యే కొద్దీ అవి విజృంభిస్తూ ఉంటాయి. బట్ బై నేచర్ వచ్చిన వాటిల్ని కొన్ని నియమాలు పెట్టడం ద్వారా వాటిని సప్రెస్ చేయవచ్చు. వాటిని అణచవచ్చు. బట్ ఎప్పుడైతే వాటికి మళ్ళీ ఫ్లరిష్‌మెంట్ వచ్చే అవకాశం ఉంటే మళ్ళీ అవి పెరిగిపోతూ ఉంటాయి. కదండీ! ఇదంతా ఎలా జరుగుతుంది? ఎందుకంటే బై బర్త్ మనం ఎలా వచ్చాం? మన గుణ, కర్మ, స్వభావంతో వచ్చాం. సో, చక్కగా ఒక మహారాజ్ చక్కగా చెప్తున్నారు. ఒక ఆహ్, దొంగ వాళ్ళిద్దరూ కూడా చక్కగా వైఫ్ అండ్ హస్బెండ్ మొత్తం అందరూ కూడా వాళ్ళందరూ కూడా దొంగల కమ్యూనిటీ. సో, మంచి దొంగల కమ్యూనిటీలో ఉన్న పెద్ద జమీందారు లాంటి వాడు దొంగల కమ్యూనిటీలో. అంటే బాగా పేరు పెట్టిన దొంగ అన్నమాట. బాగా సంపాదించాడు దొంగతనంలో. సో, అటువంటి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో, చాలా బావుంది జీవితం. సో, వాళ్ళకొక సంతానం కలిగింది. సో, కానీ ఏమైందంట, పుట్టినప్పటి నుంచి అబ్బాయి వాళ్ళ పిల్లవాడు చెయ్యి క్లోజ్ చేసే ఉంచుతున్నాడు. వీళ్ళందరికి బాధ. మొత్తం కళ్ళు, చేతులు అన్నీ బానే ఉన్నాయి. బట్ చెయ్యి ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచుతున్నాడు. అసలు ఏమైంది వీడికి? ఆ! అని భయపడుతున్నారు. సో, భయపడుతూ, భయపడుతూ ఉంటే సో, ఎంత ప్రయత్నించినా వాడు చెయ్యి వదలట్లేదు. క్లోజ్ చేసింది ఓపెన్ చేయట్లేదు. సో, చాలా మందికి చూపిస్తున్నారు. ఏం ప్రాబ్లమ్ లేదండి. అంతా బానే ఉందసలు వీడు ఎందుకిలా వదలట్లేదు అనుకున్నారు. వాడు పడుకున్నప్పుడు చేసినా ఓపెన్ చేయట్లేదు. ఏం చేసినా వాడంతా దృఢంగా గట్టిగా పట్టుకున్నాడు. సో, అలాగే రిలేటివ్స్ వస్తూ ఉంటారు గదా! సో, వాళ్ళెవరో పూర్వీకులు చాలా పెద్దాయన వస్తా అన్నమాట. సో, ఆయనకి చెప్తారు. అంతా బావుంది గానీ, అబ్బాయి అంతా బావున్నాడు గానీ, మన వృత్తి ఏంటంటే ఈ దొంగతనం చేతులు, కాళ్ళు పని చేయాలి. వీడేమో చెయ్యి క్లోజ్ చేసి ఉంచుకుంటున్నాడు అర్థం కావట్లేదు. సో, అప్పుడు ఆ ముసలాయన నవ్వుతారు. వీడు మీ వృత్తికి పనికి రాకపోవటం ఏంటి? ఆల్రెడీ వాడు వృత్తి స్టార్ట్ చేసేసాడు. సో, ఏం జేస్తాడు? సో, మీరిలా కాదయ్యా పెద్ద బంగారు చైన్ ఒకటి తీసుకురండి. వాడి దరిదాపుల్లో చేయి దరిదాపుల్లో పెట్టండి. సో, అప్పుడేమవుతుందో చూడండి. సో, ఎప్పుడైతే పెద్ద బంగారు చైన్ వాడి చేజాపుల్లో కదులుతున్నప్పుడు వాడేం జేస్తాడు? వెంటనే చెయ్యి ఓపెన్ జేస్తాడు. ఆ చైన్ పట్టుకుంటాడు. అప్పుడేమవుతుంది? వాడి చేతిలో ఉన్న రింగ్ కింద పడుతుంది. అంటే ఆల్రెడీ వాడు ఎవరైతే డెలివరీ చేసారో ఆ నర్స్ దగ్గర వాడు రింగ్ దొంగలించేసాడు వాడు. సో, బై ప్రవృత్తి, బై నేచర్ ఆ స్వభావం వాడికుంటుందది. కదండీ! సో, మరి వాటిని ఎలాగ రీఫార్మ్ చేయాలి? సాధన. సో, కొంతమంది చెప్తారు, బై నేచర్ మేము కోపంగా ఉంటామండి. నేను చిన్నప్పటి నుంచి కోపంగా ఉంటా. అంటే ఎప్పటికి కోపంగా ఉంటావా? లేదు. స్వభావాన్ని మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవచ్చు? మన హ్యాబిట్స్‌ని ఇవన్నీ కూడా ఏమవుతాయండి? ఫస్ట్ ఒక రోజు చేస్తాం. రెండో రోజు చేస్తాం. మూడో రోజు చేస్తాం. అలా 30 రోజులు చేసేప్పటికి అది మన హ్యాబిట్. మన సెకండ్ నేచర్ మన ప్రవృత్తి అయిపోతుంది. ఏ అలవాటైనా, ఏ పనైనా. అది మన స్వభావంలో ఒక పార్ట్ కింద అయిపోతుంది. మరి దాన్ని మార్చాలంటే ఏం చేయాలి? సాధన. అది ఎలా మారుతుంది? కేవలం భక్తి యోగం ద్వారానే మనం ఆ ప్రవృత్తి ఎప్పటినుంచో వచ్చిన ఆ స్వభావాన్ని మార్చగలం. స్వతహాగా మనం మార్చలేం. కేవలం గురువు, కృష్ణ యొక్క కరుణ, భక్తి యోగం యొక్క శక్తి ద్వారా మాత్రమే మార్చగలం. లేకపోతే ఈ త్రిగుణాల ప్రభావంతో వచ్చిన స్వభావంతోనే మళ్ళీ మనం కర్మలు చేస్తాం. రైట్? సో, ఒకసారి ఇలాగే ఈ దొంగ ప్రవచనం అంతా విని మారాలి జీవితం అనుకున్నాడు. స్వభావాన్ని మార్చుకోవాలనుకున్నాడు. సో, ఈ తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటాడు. ఇక్కడేమవుతుంది రాత్రి అయ్యేపాటికి తనకు తెలియకుండానే చేతులు దురదొచ్చేస్తూ ఉంటాయి. సో, అనుకున్నాడు లేదు లేదు నేను దొంగతనం చేయను. కానీ చేయకుండా ఉండలేకపోతున్నాడు. ఎందుకంటే అది అలవాటు బై ఏంటంటే సెకండ్ నేచర్ అయిపోయింది. సో, ఏం చేశాడంట లేదు లేదు ఈ సాధువులందరితో నేను తీర్థయాత్రకొచ్చాను మారదామని మళ్ళీ ఇక్కడే దొంగతనం చేస్తే అసలు నాకు ప్రోగ్రెస్ ఏముంటుంది? కానీ ఉండలేకపోతున్నాడు. ఇంకా అర్ధరాత్రి ఒకానొక సమయంలో ఏం చేశాడు? వీళ్ళ మూట తీసుకెళ్ళి అక్కడ, వీళ్ళ బ్యాగ్ తీసుకెళ్ళి ఇక్కడ అది ఇది చేసేసాడు. కైండ్ ఆఫ్ దొంగతనం చేసిన ఫీలింగొచ్చింది. బట్ దొంగతనం చేయల. వీళ్ళ బ్యాగ్ అక్కడ, వాళ్ళ బ్యాగ్ ఇక్కడ పెట్టేసారు. కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది. అలా పడుకున్నా. పొద్దున లెగిసి అందరూ టెన్షన్ పడుతున్నారు. నా బ్యాగ్ ఏది? నా బ్యాగ్. అప్పుడు అందరికి ఆయన క్షమాపణలు చెప్పాడు. నేను ఒక దొంగని. కానీ ఎంత కంట్రోల్ చేసుకుందామని నా స్వభావం మారలేదు. బట్
మీ అందరి సాంగత్యం కారణంగా ఎంతో కొంత మార్పు అనేది నాలో స్టార్ట్ అయింది. కాబట్టి నేను దొంగతనం చేయలేదు. బట్ ఈ విధంగా మీకు ఇన్‌కన్వీనియన్స్ అనేది కలిగించాను, క్షమించండి. బట్ మార్పు ఎప్పుడొస్తుంది? ఆ సాధువుల సాంగత్యం కారణంగా మాత్రమే మార్పు వస్తుంది. లేకపోతే మార్పు అనేది రావటం అసాధ్యం. అసాధ్యం. అంటే కేవలం జ్ఞానం ఉంటే మార్పొచ్చేస్తుందా? సో, ప్రభుపాద గారు ఇక్కడ చాలా అద్భుతంగా ఈ యొక్క 33వ శ్లోకంలో చెప్పారు. కేవలం నామమాత్ర పాండిత్యం ఉంటే సరిపోదు. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు, చాలా బాగా శాస్త్రం గురించి మాట్లాడితే వీళ్ళు గొప్ప భక్తులయిపోయారు అనుకుంటారని అనుకుంటారు. లేకపోతే బయట వేషభూషణ మారిపోతే ఒక తిలక్ పెట్టారు, కంటి పెట్టారు. సరే అయితే చక్కగా వైష్ణవ డ్రెస్ వేశారు కాబట్టి ఈ మాతాజీ, ఈ ప్రభుజీ వావ్! సూపర్. లేకపోతే వీళ్ళు చాలా బాగా ప్రవచనం చెప్తున్నారు కాబట్టి వీళ్ళు మనకంటే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళిపోయారు అనుకుంటే అదొక అపోహ. ఎప్పుడు వాళ్ళు బాగా ముందుకు వెళ్ళినట్టు బయట వేషభూషణ మార్చి ఏదో 4 ముక్కలు మాట్లాడినప్పుడు కాదు. ఇంటర్నల్‌గా లోపల అంతరంగంగా వాళ్ళు గుణాలకి అతీతంగా అయ్యారా లేదా? అది వాళ్ళ నిజమైన ప్రోగ్రెస్. హిస్ గ్రేస్ అరవింద ప్రభు చక్కగా చెప్తారు. అరవింద ప్రభు బృందావనంలో యాక్చువల్‌గా అరవింద ప్రభు శ్రీల ప్రభుపాద గారిని అడుగుతారు. ఏంటండి అందరూ రకరకాల సేవలు చేస్తున్నారు. కొంతమంది టెంపుల్ కన్స్ట్రక్షన్‌లో మీకు సాయం చేస్తున్నారు. కొంతమంది బుక్ డిస్ట్రిబ్యూషన్‌లో చేస్తున్నారు. మరి నేనేం చేయాలి? సో, ప్రభుపాద అంటారు, నీకు కూడా ఒక ఉంటుంది అది. అర్థం చేసుకో, ఆలోచించు. అప్పుడు ఆయన 24 అవర్స్ నామ సంకీర్తన ఇస్కాన్ బృందావన్ టెంపుల్ స్టార్ట్ చేశారు. ఇప్పటికి అది కంటిన్యూ అవుతుంది. కదండీ! అరవింద ప్రభు ఒక అద్భుతమైన విషయం చెప్పారు. సో, ఎప్పుడైతే నేను అరవింద ప్రభు గురించి వింటున్నప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఆయన చాలా బాగా నామ సంకీర్తన చేస్తారు. కీర్తన ట్యూన్స్ చాలా బాగా పాడతారు. ఆయన ఒక్కటే చెప్పారు. ఎవరైనా నా ట్యూన్‌ని కాపీ చేసి నాలాగా పాడవచ్చు. కానీ నా భక్తిని ఎవరు కాపీ చేయలేరు. కదండీ! అది మనం అర్థం చేసుకోవాలి. సో, ఎవరైనా ఒక 4, 5 క్లాసులు వీళ్ళవి వినేసి సో, ఎవరైనా కొంతమంది వాక్చాతుర్యం ఉన్నవాళ్ళు, లేకపోతే జ్ఞాపక శక్తి చక్కగా ఉన్నవాళ్ళు, ఈ లాంగ్వేజ్‌లోది ఆ లాంగ్వేజ్‌లోకి మార్చేసో, లేకపోతే అది వినో, ఇది వినో ఏదో మాట్లాడవచ్చు. కానీ ఎంత తత్వం మాట్లాడినా లోపల ఇంటర్నల్ ప్యూరిఫికేషన్ అవ్వకపోతే, లోపల అంతరంగంగా ఉన్న డిసీజ్ ఆ గుణాలతో బంధింపబడటం అనేది వదలకపోతే, వాడు ఎప్పటికీ కూడా గుణాలతో బంధింపబడే ఉంటాడు. వాడు అందరి ముందు చక్కగా మాట్లాడవచ్చు తత్వం అంతా. బట్ వాడు ఒంటరిగా ఉన్నప్పుడు, పర్సనల్‌గా ఉన్నప్పుడు, ఈ గుణాలు వాడిని ఏడిపించేస్తూ ఉంటాయి. కదండీ! అప్పుడు వాడు మనశ్శాంతిగా ఉండలేడు. సో, ఏది ఇంపార్టెంటో బయట. బయటకి ఏదైతే చెప్తున్నామో అది లోపల ఇంటర్నల్‌గా ప్రభుపాద గారు అదే చెప్తారు. ప్రచారం ఎంత బాగా జరుగుతుందో అంతకంటే ఎక్కువగా ఆచారం ఉండాలి. కదండీ! ఆచారం ఉండాలి. కేవలం ప్రచారం చేయడం కోసమే కాదు ఈ నియమాలు, ఈ పద్ధతులు, ఈ శాస్త్రం ఉన్నది. ఆటిని నువ్వు ఆచరించి నువ్వు కూడా ఉద్ధరింపబడడానికి. కదా! అందుకు ప్రభుపాద గారు ఎప్పుడూ చెప్తారు. ఈ పుస్తకాలు కేవలం డిస్ట్రిబ్యూట్ చేయడానికి కాదు. మీ అందరూ కూడా చదివి అర్థం చేసుకొని ఆచరించడానికి. కదండీ! చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? పర ఉపకారం. ఫస్ట్ నిన్ను ఉద్ధరించుకొని తర్వాత ఉపకారం చేయాలి. అందుకని ప్రభుపాద గారు ఇక్కడ చెప్పారు. కేవలం పాండిత్యం కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు చక్కగా చెప్పవచ్చు. బట్ వాళ్ళు చూస్తే గనక వాళ్ళింకా ఈ గుణాలతో బాధపడుతున్నారంటే అర్థం ఏంటి? ఇంకా ఇంటర్నల్ క్లీనింగ్ వాళ్ళు ఫుల్‌గా కంప్లీట్ చేయలేదని అర్థం. వాళ్ళింకా గుణాలతో బాధపడుతున్నారని అర్థం. సో, ఇంటర్నల్ క్లీనింగ్ ఎంత కరెక్ట్‌గా ఉంటే, భక్తి యోగం ఎంత తీవ్రంగా చేస్తే, ఈ ఇంటర్నల్ డిసీజ్ ఏంటది? సూక్ష్మ శరీరానికి ఉన్న ఈ గుణ స్వభావ ఈ యొక్క ప్రభావం అన్నది వాడు బయట పడినప్పుడు, వాడు పవిత్రీకరణ చెందినప్పుడు మాత్రమే ఈ గుణాల స్వభావం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. లేకపోతే అవకాశమే లేదు. కదండీ! ఎలా ఉంటాయంటే మన యొక్క పాత ప్రవృత్తులు, చెడు వాసనలు ఒక్కోసారి మనం అనుకుంటాం. ఓకే. మన గురువు చెప్పినట్టు మన ఆధ్యాత్మ జీవితంలో ముందుకు వెళ్దాం. కానీ మన పాత వాసనలు మళ్ళీ వెనక్కి లాగుతూ ఉంటాయి. కదండీ! సో, దానికి తీవ్రమైన సాధన, భక్తుల యొక్క సాంగత్యం చాలా చాలా అవసరం. మీకు నేను చాలా సార్లు చెప్పే ఉంటాను. ఒక ముసలావిడ ఎప్పుడు కూడా ఎండు చేపల బిజినెస్ చేస్తూ ఉంటుంది. సో, వాళ్ళ అబ్బాయి చక్కగా చదువుకున్నాడు, చక్కగా మంచి ఉద్యోగం చేస్తున్నాడు అనుకున్నాడు. అమ్మ చాలా కష్టపడింది. సరే అయితే నాతో పాటు తీసుకొని వెళ్ళిపోతా పట్నానికి. సో, పట్నానికి తీసుకొని వెళ్ళిపోయాడు. అమ్మ ఇంక నువ్వేం కష్టపడక్కర్లేదు. ఇప్పుడు చాలా కష్టపడ్డావు చాలు. ఇంక అన్ని బిజినెస్‌లు ఆపేయి హ్యాపీగా ఉండు అని చెప్పి చక్కగా మంచి ఇంటిలో ఇచ్చాడు.
మొత్తం అంతా కూడా ఎక్కడ చూసినా పూలు, మంచి సువాసన అంతా వెదజల్లుతుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. అమ్మ హ్యాపీగా ఉండు, సుఖంగా, ప్రశాంతంగా ఉండు. కానీ అతను అబ్జర్వ్ చేశాడు. వచ్చినప్పటి నుంచి ఆళ్ళ తల్లి కొంచెం కొంచెం క్షీణిస్తుంది. రోజు రోజుకి క్షీణింపబడుతోంది. అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది? మంచి ఆహారం ఉంటే అన్నీ ఉన్నాయి. ఒకరోజు సడెన్‌గా కళ్ళు తిరిగి పడిపోతుంది. అబ్బాయికి భయమేస్తుంది. ఏమైంది? రోజు ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈరోజు పడైపోయింది. లెగట్లేదు. సో, అప్పుడు పక్కింటాయన ఒక ముసలాయన చెప్తారు. "ఏమైంది అసలు ఎక్కడి నుంచొచ్చింది ఈవిడి? ఎందుకు ఈ వాతావరణానికి అడ్జస్ట్ అవ్వలేకపోతుంది?" అప్పుడు చెప్తాడు, "ఇలా పలానా ఎండు చేపల వ్యాపారం చేస్తుంటది." అంటే, "ఏం లేదయ్యా మార్కెట్‌కెళ్ళి ఒక ఎండు చేప తీసుకొని రా." సో, ఎప్పుడైతే మార్కెట్‌కొచ్చి ఎండు చేప తీసుకొనొచ్చి ఆవిడ ముక్కు దగ్గర పెట్టారో వెంటనే లెగుస్తుంది. ఎంత జీవం వచ్చింది. ఎంత ప్రశాంతంగా ఉంది. ఎంతో ఆనందంగా మెరిసిపోతూ ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ఆ చెడు వాసన అలవాటైపోయింది. అది లేకపోతే ప్రాణం పోయినట్టవుతుంది. అలాగే జీవుడికి కూడా అంతే. జీవుడికి కూడా అంతే. కదండీ! అప్పటి వరకు ఈ చెడు వాసన, ఈ కల్మషాలతో ఉండి అవి లేకపోతే వాడు జీవించలేడేమో అనుకుంటాడు. మీరు భక్తి చేయమంటున్నారు చేస్తామండి. ప్రజల్ప వద్దంటున్నారు ఓకే. కానీ మా వల్ల కావట్లేదు. ఎంతో కొంత ప్రజల్ప వాళ్ళేమనుకున్నారు, వీళ్ళేమనుకున్నారు, ఆ పాలిటిక్స్ అన్ని ఎంటర్ అయ్యి అందులో కొంచెం ఆ చెడు వాసన తగిలితే ప్రాణం వచ్చినట్టుంటుంది. ఎందుకని ఎప్పటినుంచో ఎన్ని జన్మల నుంచి ఈ కల్మషాలతో ఉన్నాం మనం. ఆ ఇంప్రెషన్స్ అన్నీ క్లియర్ అవ్వాలి. ఎప్పుడైతే అది క్లియర్ అవుతుందో ఆ ఇంటర్నల్ ప్యూరిఫికేషన్ భక్తి అంటే ఏంటంటే ఎక్స్‌టర్నల్ మోడిఫికేషన్ కాదు. ఇంటర్నల్ ప్యూరిఫికేషన్. ఇంటర్నల్‌గా అంతరంగంగా ఎప్పుడైతే మనం ప్యూరిఫై అవుతున్నాం, అప్పుడు ఈ గుణాల స్వభావం నుంచి మనం బయటపడతాం. కదండీ! సో, అందుకని శుద్ధ భక్తులు ఈ గుణాలతో ఎందుకు ప్రభావితం అవ్వరు అంటే, వాళ్ళ యొక్క మొత్తం, మొత్తం అంతా కూడా తీసుకొని వెళ్లి భగవంతుని చేతిలో పెడతారు. ఎలాగైతే అర్జునుడు ఏం చేశాడు? భగవంతునికి సారథ్యం ఇచ్చాడు. "నువ్వేనయ్యా నా రథానికి సారథి." అలా ఎప్పుడైతే మనల్ని మన సారథి, మన గురువు, మన కృష్ణుడని పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం చక్కగా ఆ! ఈ యొక్క స్వభావాల నుంచి త్వరగా బయటపడి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే చాలా అసాధ్యం అన్నమాట. కదండీ! ప్రభుపాద్ గారు అమెరికా వెళ్ళేటప్పుడు జలదూతలో ఉన్నప్పుడు కూడా చాలా అద్భుతమైన ఒక పోయెమ్ రాస్తారు. "ఓ కృష్ణ మేక్ మీ డాన్స్, మేక్ మీ డాన్స్, మేక్ మీ డాన్స్." నీ చేతిలో పప్పెట్ లాంటి వాడిని నీ ఇష్టం వచ్చినట్టు డాన్స్ చేయించవయ్యా. నేను నా గురువిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇక్కడికొస్తున్నా పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయడానికి. అప్పటికి చూస్తే 3 హార్ట్ అటాక్స్ వస్తాయి ఆయనకి. సో, నీ ఇష్టం. నీ చేతిలో పప్పెట్‌ని నేను ఆడించు. ఎలా ఆడిస్తావో ఆడించు. సో, ఎప్పుడైతే మనం భగవంతుని చేతిలో పప్పెట్ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే అనుకున్నప్పుడే కాదు. ఆ విధంగా ఆచరించినప్పుడు మాత్రమే మనం బయటపడతాం. లేకపోతే ఎవరి చేతిలో పప్పెట్ అవుతాం? ఈ ప్రకృతి త్రిగుణాల చేతిలో మనం పప్పెట్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఈ విషయం మనకిక్కడ చక్కగా చెప్తున్నారు. సో, నెక్స్ట్ 34 శ్లోకంలో ఏమని చెప్తున్నారు? ఈ యొక్క రాగద్వేషం. సరేనండి. సో, మీరు చెప్పారు. సో, ఆ విధంగా మేము ఆచరిస్తాము. కానీ ఏమవుతుంది? ఏంటి ప్రాబ్లమ్? ఏమొస్తుంది? ఏదైనా మనం కర్మలు చేస్తున్నప్పుడు ఏమొస్తాయి? రాగ, ద్వేష. సో, ఇంద్రియ యస్సేంద్రియస్యార్థే. సో, ఇంద్రియాలు ఎప్పుడైతే వాటి యొక్క కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, ఆ ఇంద్రియ విషయాల పట్ల 2 జరుగుతాయి. ఏంటది? రాగ, ద్వేష. అటాచ్‌మెంట్ అలాగే ఎవర్షన్ ద్వేషం. ఆసక్తి, ద్వేషం. ఈ ఆసక్తి అంటే ఏంటి? అటాచ్‌మెంట్ అంటే దేనికొస్తుంది? ఏ వస్తువైతే లేకపోతే ఎవరైతే మన ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవడానికి మనకి అలౌ చేస్తున్నారో, అలౌ చేయబడుతుందో ఏ వస్తువు ద్వారా అయితే, లేకపోతే ఏ వ్యక్తి అయితే మనల్ని అలౌ చేస్తున్నారో, అవన్నిటి పట్ల మనకి అటాచ్‌మెంట్, ఆసక్తి ఉంటుంది. అది ఎవరైతే మనం నిరోధిస్తున్నారో, మన ఇంద్రియ తృప్తికి అడ్డుపడుతున్నారో, లేకపోతే ఏ వస్తువైనా మనకు ఆటంకం కలిగిస్తుంది, అయితే ఏ వ్యక్తి అయినా మనకు ఆటంకం కలిగిస్తున్నాడో, వాళ్ళ పట్ల ద్వేషం. రాగం, ద్వేషం. సో, ఇవి వస్తూ ఉంటాయి. సో, ఇవి అలా విడిచిపెట్టేస్తే వాటిని నియంత్రించకుండా విడిచిపెట్టేస్తే ఏమంటున్నారు? అవి జీవుడి యొక్క ఆత్మ సాక్షాత్కార మార్గంలో అడ్డుగోడల్లా నిలిచిపోతాయి. మరేం చేయాలండి? ద్వంద్వాలకి అతీతంగా ఉండాలి. భౌతిక ప్రపంచంలో 2 ఎప్పుడూ ద్వంద్వాలుంటాయి. సుఖం, దుఃఖం, గౌరవం, అగౌరవం, అవమానం, లాభం, నష్టం.
కదండి. ఎప్పుడు కూడా ద్వంద్వాలతో కూడి ఉంటుంది. ఏదైతే ఈ రోజు మనకు ఆనందాన్ని అత్యధికంగా ఇస్తుందో అదే రేపు మన దుఃఖ కారణం అవ్వచ్చు. కదండి. సో ఏం చేయమంటున్నాడు స్వామి? ఈ రాగద్వేషాలని నియమించమంటున్నాడు. ఎలా నియమించమంటున్నాడు? కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించమంటున్నాడు. సో పాటిస్తే ఏమవుతుందండి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడం కారణంగా ఏమవుతుంది? బద్ధజీవుడి యొక్క ప్రవృత్తి ఏంటి? ఇంద్రియ తృప్తి వెనకాల పడటం. అది రెగ్యులేట్ అవుతుంది. అది నియంత్రించబడుతుంది. రైట్? సో దీనికి ప్రభుపాద్ గారు చక్కగా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. వివాహ వ్యవస్థ. సో ఎవరైతే నైష్టిక బ్రహ్మచారులు ఉంటారో వాళ్ళ ఇంద్రియాలను నియంత్రించుకొని జీవితాంతం కూడా వాళ్ళు బ్రహ్మచారి కింద ఉంటారు. కదండి. సో ఎవరైతే అలా ఉండలేరో, వాళ్ళ ఇంద్రియాలు నియంత్రించుకోలేరో, ఒక వ్యవస్థ అనేది మనకి వైదిక శాస్త్రం ప్రకారం చక్కగా ఇవ్వబడింది. ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేసి వాళ్ళ శుద్ధీకరణ కోసం కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి. సో అటువంటి వాళ్ళ కోసం ఏమిటి? నియమిత ఇంద్రియ తృప్తి అలౌ చేయబడింది. అంటే ఏంటి? ఎవరైతే ఇంద్రియాలు నియంత్రించుకోలేరో వాళ్ళు ఈ యొక్క బ్రహ్మచారి నుంచి గృహస్థాశ్రమానికి ఎంటర్ అవ్వవచ్చు. కదండి. అంటే నియమితంగా వాళ్ళు ఇంద్రియ తృప్తి చేసుకోవచ్చు. అంటే వివాహం అనే వ్యవస్థ, యజ్ఞం అనేది లేకపోతే వాడు ఏం చేస్తాడు? విచ్చలవిడిగా గనుక ఇంద్రియ తృప్తి కోసం వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ప్రతి ఒక్క స్త్రీని కూడా వాడు అశుద్ధం చేస్తూ ఉంటాడు. వాడు కూడా అపవిత్రమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. విచ్చలవిడిగా ఆ విధంగా జీవించడం కారణంగా ఏమవుతుంది? వాడి చైతన్యం దెబ్బతింటుంది. వాడి చైతన్యం దెబ్బతింటం కారణంగా ఏమవుతుంది? పవిత్రమైన జీవితాన్ని వాడు గడపలేడు. ఆలోచనలు కూడా కలుషితం అయిపోతాయి. సో అటువంటి వాడికి ఏం చెప్తుంది శాస్త్రం? ఓకే. నువ్వు వివాహ యజ్ఞంలోకి ఎంటర్ అవ్వు. ఆ విధంగా అక్కడ నియమితంగా కేవలం భార్యతో మాత్రమే, భార్యకి భర్త, భర్తకి భార్య, అంతకంటే బయటికి రిలేషన్స్ వెళ్ళకుండా ఆ విధంగా నియమితంగా ఇంద్రియ తృప్తి సాగించవచ్చు. సరే అయితే లైసెన్స్ ఇచ్చారు కదా వివాహ వ్యవస్థలో, సరే నా ఇంద్రియాలను ఎలా పడితే అలా వాడుకోవచ్చు అంటుందా? లేదు. ప్రభుపాద్ గారు ఇక్కడ చాలా అద్భుతమైన వాక్యం చెప్పారు భాషల్లో. రాజమార్గమునందు కూడా ప్రమాదం మనకు కూడా అవకాశం ఉన్నది. ఎంత రాయల్ రోడ్ అవనే ఇప్పుడు చూడండి, మనకి హైవే అని, ఆ హైవే, ఈ హైవే చెప్తున్నారు. సో మామూలు రోడ్లలో పోల్చుకుంటే అక్కడ యాక్సిడెంట్స్ తక్కువ అవకాశం ఉన్నది. బట్ అలాగని అక్కడ యాక్సిడెంట్స్ అవ్వవా? ఇక్కడ యాక్సిడెంట్స్ అవుతాయి. సో రాజ మార్గంలో కూడా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉన్నది. అంటే ఇంద్రియ తృప్తి నువ్వు నియమితంగా చేసినా పతనమయ్యే అవకాశం ఉన్నది. అందుకని భక్తులు అన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇంద్రియ తృప్తి అనే విషయాన్ని పూర్తిగా త్యజిస్తారు. మరి ఏం చేయాలండి? అంటే మరి ఇప్పుడు భక్తులు గృహశాస్త్రములకు వెళ్ళట్లేదా? వెళ్తున్నారు. మరి వాళ్ళు ఏం చేస్తారు? కేవలం మంచి సంతాన ఉత్పత్తి కోసం మాత్రమే ఆ ఇచ్చిన గృహస్థకి ఇచ్చిన లైసెన్స్ ఉపయోగిస్తారు తప్ప వాళ్ళ ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవడానికి వాళ్ళు వాడరు. ఎందుకంటే కేవలం సంతాన ఉత్పత్తి కోసం ఉపయోగిస్తే దాన్ని ఏమంటున్నారు? అటువంటి కామం కూడా నేనే అని చెప్పాడు స్వామి. అది వైదిక ప్రకారం కాకుండా అటువంటి ఇచ్చిన లైసెన్స్ ని ఏదైతే మైథున సుఖం అనే యొక్క కాన్సెప్ట్ ని వాళ్ళ ఇంద్రియాల కోసం ఉపయోగించుకుంటే ఏమవుతుంది? అక్కడ కూడా పతనం అవుతాడు. వాడు ఏమవుతాడు? గృహ మేధి అవుతాడు. వాడు గృహస్థ అవడు. వివాహ యజ్ఞం చేసుకున్న ప్రతి ఒక్కరు గృహస్థ కాదండి. కదండి. గృహ మేధి అయ్యే అవకాశం ఉన్నది. ఎవరైతే వాళ్ళ ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవటం కోసమే గృహస్థ ఆశ్రమంలో ఉంటే అదేమవుతుంది? గృహ మేధి. గృహ మేధికి గృహస్థకి తేడా ఏంటి? గృహ మేధికి సెంటర్ పాయింట్ లో వాడే ఉంటాడు. వాడి ఇంద్రియాల సంతృప్తే ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను గృహస్థ అయ్యాను కాబట్టి నా ఇష్టం, నా ఇంద్రియాలు అలాగైతే అలా వాడుకుంటాను. కదండి. అలాంటి కష్టం. వాడు గృహ మేధి అవుతాడు. ఆ విధంగా పతనం అయిపోతాడు. కానీ గృహస్థకి యొక్క జీవితం ఏంటండి? సో ఇద్దరు భార్యాభర్తలు కూడా ఇద్దరు కూడా ఒకళ్ళొకళ్ళు సహకరించుకుంటూ ఆధ్యాత్మ జీవితంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. సెంటర్ లో కృష్ణ భగవానుడు ఉంటాడు. కేవలం ఆ యొక్క లైసెన్స్ దేనికి వాడతారు? ఎందుకు వాడతారు? కేవలం మంచి సంతాన ఉత్పత్తి కోసం వాడితే మాత్రమే అది వాళ్ళని పతనం చెందకుండా ఉంటుంది. సో ఇది నియమితంగా చేయటం కారణంగా ఏమవుతుంది? ఎవరైతే జంతుప్రాయంగా బతుకుతున్నారో వాళ్ళు కొంచెం ప్యూరిఫై అవుతారు స్లోగా. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కారణంగా ఏమవుతుంది? ఆ ఇంద్రియ తృప్తిని, ఇంద్రియాలను నియమించటం కారణంగా స్లోగా వాడి శుద్ధీకరణ చెందటం అనేది జరుగుతుంది. లేకపోతే వాడికి వచ్చిన దాని వల్ల రాగ ద్వేష ఏదైతే ఇష్టమో దాని వెనకాల వెళ్ళాడు అనుకోండి,
ఏమవుతుంది? నచ్చిన ప్రతిదీ కావాలంటుంది, ఇంద్రియం కావాలని ప్రతిదీ దానికి అందే ప్రయత్నం చేస్తూ ఉంటే ఏమవుతుంది? వాడు భౌతిక బంధనాల్లో పెట్టబడతాడు, మళ్ళీ పతనం అయిపోతాడు. సో అందుకని స్వామి ఏం చెప్తున్నారు ఇక్కడ? వాటి రెండింటినీ కూడా కంట్రోల్ చేయమంటున్నారు. సో మరి ఎలా వస్తుందండి ఈ యొక్క వైరాగ్యం? ఈ యొక్క వైరాగ్యం ఎలా వస్తుంది ఈ భౌతిక విషయాల పట్ల అంటే? సో ఏమని చెప్తున్నారు ఇక్కడ? భౌతిక విషయాల పట్ల విముఖత, డిటాచ్మెంట్ ఎలా వస్తుంది? ఎప్పుడైతే ఆ ఇంద్రియాలకి హయ్యర్ ఎంగేజ్మెంట్, పరం దృష్ట్వా నివర్తతే, ఎప్పుడైతే ఆ ఇంద్రియాలకు అంతకంటే ఎక్కువ ఎంగేజ్మెంట్, ఏదైతే ఇంద్రియ భోగం ద్వారా వచ్చే ఆనందం కంటే ఇంకా ఎక్కువ స్థితిలో వాడు నెలకొని ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ ఇంద్రియ సుఖాల పట్ల వాడు ఆశించడు. ఎవరైతే భగవంతుని పట్ల ఆసక్తి పెట్టుకుంటారో అప్పుడు ఆటోమేటిక్ గా వీడికి భౌతిక విషయాల పట్ల వైరాగ్యం అనేది వస్తుంది. సో అందుకనే ఇప్పుడు కొంతమంది అంటారు, మాకు ఇటు వైరాగ్యం వచ్చిన తర్వాత అప్పుడు భక్తి చేస్తాం. అది జరగని పని. ఎప్పుడైతే నువ్వు భక్తి స్టార్ట్ చేస్తావో, భగవంతుడి పట్ల ఆసక్తి పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్ గా వీటి నుంచి, భౌతిక విషయాల పట్ల ఆసక్తి అనేది తగ్గిపోతుంది, వాటి పట్ల విముఖత వస్తుంది. యమునాచార్యుల వారు ఏం చెప్తారు? ఎప్పుడైతే నాకు ఈ మైథున సుఖ భావన అనేది ఆలోచన మాత్రం వచ్చినా, ఆ ఆలోచన పట్ల నేను ఉమ్మి వేస్తాను. ఎందుకు ఉమ్మి వేస్తా? అంతగా ఎందుకు ఆయన ఫీల్ అవ్వగలుగుతున్నాడంటే, అంతగా స్వామి యొక్క పాద పద్మాలకు ఆయన అటాచ్ అయి ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఒకే ఒక అటాచ్మెంట్ ఉండాలి, అది కృష్ణుడితో. మిగతా అన్నిటితో డిటాచ్మెంట్ ఉండాలి కదండి. అలాగే ప్రభుపాద గారు ఒక అద్భుతమైన పదం చెప్పారు ఇందులో. అన్నిటి పట్ల విముఖత ఉండొచ్చు, కానీ ఏ పరిస్థితుల్లో కూడా కృష్ణ భక్తి భావన పట్ల విముఖత ఉండకూడదు. ఎంత కష్టమైనే, ఎటువంటి పరిస్థితి రానే విడిచిపెట్టకుండా ఉండాల్సింది ఏంటి? భక్తి. దాని పట్ల ఎప్పుడు మనకు విముఖత అనేది రాకూడదు. సో ఎప్పుడు అటాచ్మెంట్, ఆసక్తి దేని మీద ఉండాలి? భగవంతుని మీద ఉండాలి. ఎప్పుడైతే భగవంతుని మీద ఆసక్తి మిగతా అన్నిటి పట్ల మనకి విముఖత కలిగిస్తుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా, ఇటువంటి పరిస్థితుల్లోనూ కూడా భగవంతుని భక్తి పట్ల మనకి విముఖత అనేది మనం ప్రదర్శించకూడదు, రాకూడదు కదండి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ 35వ శ్లోకంలో చక్కగా ఒక అద్భుతమైన విషయం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? పరధర్మాత్ స్వనుష్ఠితాత్. పరధర్మాన్ని, వేరే వాళ్ళ ధర్మాన్ని మనం ఉత్తమంగా చేయటం కంటే ఏది ఉత్తమం అని చెప్తున్నారు? శ్రేయాన్ స్వధర్మో విగుణః. విగుణః అంటే ఏంటి? మన యొక్క ధర్మాన్ని, స్వధర్మాన్ని సరిగ్గా చేయలేకపోయినప్పటికీ కూడా అదే ఉత్తమం అని చెప్తున్నారు. ఎందుకనంట? స్వధర్మే నిధనం శ్రేయః, పరధర్మో భయావహ. పరధర్మం ఎటువంటిది? భయానకం కదండి, హానికరమైనది. కాబట్టి స్వధర్మే నిధనం శ్రేయః. నిధనం, మన స్వధర్మం ఆచరించినప్పుడు అందులో నాశనం వచ్చినా అది ఉత్తమమే, పరధర్మాన్ని ఆచరించటం కంటే అని ఇక్కడ చెప్తున్నారు. సో ఎందుకు చెప్తున్నాడు ఈయన ఈ విధంగా? ఎందుకంటే ఇప్పుడు అర్జునుడు అనవచ్చు, సరేనయ్యా చెప్పావు, నువ్వు స్వభావ ప్రకారమే చేస్తావు అంటున్నావు, మరి స్వభావ ప్రకారం చేస్తున్నప్పుడు ఏం చేయమన్నావు నువ్వు? మళ్ళీ రాగద్వేషాలకు అతీతంగా ఉండమంటున్నావు. సో మరి నేను క్షత్రుడి కింద ఉండి నేను చేస్తున్నప్పుడు వాటి పట్ల ఆసక్తి ద్వేషం కాకుండా నేనేం చేస్తాను? డైరెక్ట్ గా నేను బ్రాహ్మణుడి కింద అయిపోతాను, నేను సన్యాసి కింద అవుతాను, అన్ని విడిచిపెడతాను, అరణ్యానికి వెళ్ళిపోతానని చెప్తున్నాడు కదా. ఏమంటున్నాడు స్వామి? అది ఇంకా హానికరం. ఎందుకంటే ఓ అర్జున, ఇప్పుడు వెళ్తావు అరణ్యానికి, కానీ నీ యొక్క లోపల స్వభావం ఏంటి? క్షత్రియాను బై నేచర్. అక్కడ ఏం చేస్తావు? అక్కడ భిక్షాటన చేస్తూ ఉంటావు. రేపొద్దున ఎవరైనా భిక్షను సరిగ్గా ఇవ్వకపోయినా, నేను అవమానం కలిగించినా నువ్వు వెంటనే కత్తి దూసే ప్రయత్నం చేస్తావు. ఎందుకంటే అది నీ సెకండ్ నేచర్, నీ స్వభావం కదండి. అందుకని చెప్తున్నాడు స్వామి. ఇక్కడ ఏమన్నాడు? ఇమిటేట్ చేయవద్దు, వేరే వాళ్ళ డ్యూటీస్ నువ్వు ఇమిటేట్ చేయవద్దు. సో ఇక్కడ ప్రభుపాద గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఏమంటున్నారు? సో ఇక్కడ మన యొక్క గుణరీత్యా మనం చెప్పుకున్నాం, చతుర్వర్ణ్యం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? ఉన్నదాంతో సంతృప్తి పడుతూ యజన్ యాజన్ పట్టన్. సో ఏం చేస్తాడు? ఆయన వేదాలను అధ్యయనం చేస్తాడు, వేదాలకి జ్ఞానం అందరికీ ఇస్తూ ఉంటాడు, చారిటీ, దాన ధర్మాల మీద జీవిస్తూ ఉంటాడు, ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటాడు, ఎటువంటి హింసా కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవ్వడు. కానీ ఇప్పుడు క్షత్రియుడు తన ధర్మాన్ని నిర్వహించే సమయంలో హింస కూడా ఎలా అయ్యి ఉన్నది.
సో ఇప్పుడు ఏదైనా మంచి రక్షించాల్సిన ప్రతి యొక్క కర్తవ్యం ఏంటి? క్షత్రియుత ఏం చేయాలి? అతను రక్షించాలి. ధర్మాన్ని కాపాడాలి. అందరిని ఇన్నోసెంట్ పీపుల్ అందరిని కూడా రక్షించాలి. అటువంటి సమయం వచ్చినప్పుడు తనకి ఓకే. ఇప్పుడు గనక నేను ఈ యుద్ధంలో పాల్గొంటే నా ప్రాణం పోతుంది కాబట్టి ఇప్పుడు నేను అహింస పాటిస్తా. అంటే అది తప్పు విషయం అన్నమాట. అందుకని ఏమంటున్నారు? స్వధర్మి నిధనం శ్రేయః. స్వధర్మాలు నాశనం అయిపోయినప్పటికీ కావాలంటే ఈ ప్రాణం పోయినప్పటికీ కూడా అదే ఉత్తమం. అందుకే స్టార్టింగ్ లో కూడా స్వామి చెప్పాడు. ఏమన్నాడు? ఒకవేళ నువ్వు యుద్ధం చేస్తూ చనిపోతే వీర మరణం స్వర్గం ప్రాప్తిస్తుంది. ఒకవేళ గెలిస్తే మొత్తం రాజ్యం అంతా ఎలా వచ్చాయా నువ్వు? సో నీ ధర్మాన్ని ఆచరించడం నీకు వచ్చే నష్టం ఏం లేదు కదండి. అలా కాకుండా ఎప్పుడైతే మనం ఈ గుణాలకి అతీతం అవ్వకుండా మన యొక్క స్వధర్మాన్ని విడిచిపెడితే ఏమవుతుంది? మళ్ళీ మనం పతనం అయ్యే అవకాశం అనేది ఉన్నది కదండి. సో అది ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే మనకి 2 ఉంటాయి డ్యూటీస్ ఇక్కడ ప్రభుపాద గారు చెప్తున్నారు. ఒకటి విద్యుక్త ధర్మం. ఏంటి విద్యుక్త ధర్మం? మనం ఉన్న పొజిషన్ బట్టి క్షత్రియ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అలాగే మన ఆశ్రమం బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, దాన్ని బట్టి కొన్ని ధర్మాలు మనం ఆచరించాల్సి ఉంటాయి. అవి ఎందుకు ఇవ్వబడ్డాయి? మనం ఇందాకే చెప్పుకున్నాం. మన యొక్క స్వభావం నుంచి మన శుద్ధీకరణ అయ్యి ఆధ్యాత్మ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి. అలాగే కొన్ని ఆధ్యాత్మిక కర్మలు అవేంటి? ఎప్పుడైతే గనక మనం భగవంతుని కోసమే మన కర్మలను ఆచరించాల్సి వచ్చినప్పుడు, అటువంటి విధంగా మన జీవితాన్ని గడపాల్సినప్పుడు ఏం చేస్తాం? మనం ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించినప్పుడు ఆధ్యాత్మిక గురువు మనకి కొన్ని గైడ్ చేస్తారు. ఎలాగైతే డాక్టర్ మన యొక్క డిసీజ్ ని బట్టి మనకి ఇచ్చినట్టు, అలాగే ఆయన కూడా మన యొక్క స్వభావ రీత్యా మనం ఏ కార్యక్రమాలు చేస్తే ముందుకు వెళ్తాం ఆధ్యాత్మిక జీవితంలో. కొంతమందికి డీటీ వర్షిప్ ఇస్తారు, కొంతమందికి ప్రచార కార్యక్రమాలు ఇస్తారు, కొంతమందికి డొనేషన్ కలెక్షన్ ఇస్తారు, కొంతమందికి పుస్తక వితరణ ఇస్తారు, కొంతమందికి భగవంతుని యొక్క బట్టలు కుట్టమంటారు, కొంతమంది దేవాలయం చూడమంటారు. సో గురువు చెప్పినట్టు కనుక మనం ఫాలో అవ్వాలి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. ఎందుకంటే గురువు ఎలాగైతే డాక్టర్ కి మన పల్స్ ద్వారా అర్థమైపోతుంది మన డిసీజ్ ఏంటి అని. సో గురువుకి అర్థమవుతుంది మన స్వభావం ఏంటి, ఏం చేస్తే వీడు ముందుకు వెళ్ళగలడు. అవి ఆధ్యాత్మిక కర్మ. సో ఏది చేసినా, వర్ణాశ్రమ ప్రకారం చేసినా, ఈ యొక్క దీని ప్రకారం చేసినా ఏం చేయాలి? ఏం చేయాలండి? ఒక ప్రామాణికమైన వాని ఆధ్వర్యంలో మన కర్మలు ఆచరించాలి కదండి. సో ఏదైనా వర్ణం మారిపోతున్నాం, ఎవరి ఆజ్ఞ తీసుకోవాలి? గురువు యొక్క ఆజ్ఞ. సో ఎప్పుడు మనం ఇక ఎలా ఉన్నాం అలాగే ఉంటామండి. ఎప్పుడు మారవచ్చు? ఎప్పుడు గుణాతీతం అవుతావో అప్పుడు మారవచ్చు. ఇక్కడ ప్రభుపాద గారు మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. విశ్వామిత్రుడు తొలుత క్షత్రియుడు, తర్వాత ఏమైంది? బ్రాహ్మణుడి కింద ఆయన వర్తించాడు. అలాగే పరశురాముడు బై భర్త ఎక్కడ పుట్టాడు? జమదాగ్ని రేణుకుల సంతానం అయిన బ్రాహ్మణుడు, మరి తర్వాత క్షత్రుడి కింద అయ్యాడే. సో ఎప్పుడైంది ఇది? వాళ్ళని ఆధ్యాత్మిక స్థితిలో నెలకొన్నారు. వాళ్ళు త్రిగుణాలకు అతీతమైన స్థితిలో ఉన్నప్పుడు ఈ విధంగా అవ్వచ్చు తప్ప, లేకపోతే ఏం చేయాలి? మన భౌతిక పరిధిలో మనం ఉన్నంత వరకు మన గుణాలతో మనం బంధింపబడి వాటితో ఆడుకుంటున్న, గుణాలు మనతో ఆడుకుంటున్నంత సేపు మనకు అర్థమవుతుంది కదండి. మన స్వభావం మన గుణాలు మనని కంట్రోల్ చేస్తున్న, ప్రకృతి కంట్రోల్ చేస్తుంది అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఆ ఉన్న స్థితిలోనే వాడు వింటూ ఏం చేయాలి? తన స్వధర్మాన్ని చేస్తూ ఏం చేయమంటున్నారు? అది భగవంతుని ప్రీత్యర్థమే చేయాలి. మనకి భగవద్గీత 3వ అధ్యాయం 9వ శ్లోకంలో చెప్పాడు, యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర. యజ్ఞేశ్వరుడి ప్రీత్యర్థమే కర్మలు చేయవయ్యా ఓ అర్జున. నా ప్రీత్యర్థం చెయ్యి, యుద్ధం నీ కోసం చేయకు. చేస్తే నీకు అందులో పాపం అంటున్నావు, పుణ్యం అంటున్నావు, నష్టం అంటున్నావు, నీకు బాధ అంటున్నావు, నీ ఇంద్రియాలకు అసంతృప్తి అంటున్నావు. నీ కోసం చేయకు కర్మ, నా కోసం చేయి, నా సంతృప్తి కోసం చేయి అన్నాడు స్వామి. ఎప్పుడైతే జీవుడు భగవంతుని యొక్క సంతృప్తి కోసం తన కార్యక్రమాలు చేస్తున్నాడో, తను ఏ వర్ణంలో ఉన్నా, ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ కూడా శుద్ధీకరణ కన్ఫామ్ గా అవుతుంది. వాడు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి డెఫినెట్ గా ఎలిజిబుల్ అవుతాడు. ఎవరైనా, ఏ వర్ణం వాళ్ళైనా, ఏ ఆశ్రమంలో ఉన్నా, ఎటువంటి ఏజ్ వాళ్ళైనా అవుతారు కదండి. సో మనం దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎలా అవుతారండి? మన స్వభావం మారదంటున్నారు ఓ పక్కన, మళ్ళీ ఎలా మారుతారంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఒకటి సొల్యూషన్ ఏంటి? గురువు యొక్క నియమాలు, గురువుని ఆశ్రయించాలి మొట్టమొదటిది. ఇంకోటి ఏంటి? గురువు చెప్పిన విధి నియమాలు కష్టమైనా సరే పాటించాలి.
అప్పుడు మాత్రమే మనం ఈ గుణాలకి అతీతంగా అవ్వగలం. మన మన వాసన, ప్రీవియస్ ఆలోచనలు, ప్రీవియస్ కోరికలు, ఈ భౌతికపరమైన కోరికలు ఇవన్నిటి నుంచి శుద్ధీకరణ అయినప్పుడే ఆ ప్రత్యాహార స్టేజ్ మనకి అష్టాంగ యోగంలో కూడా చెప్తారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార. ఆ తర్వాత ధారణ, ధ్యాన, సమాధి. సో ప్రత్యాహార స్టేజ్ ఏంటండి అది? ఇంద్రియాలను ఇంద్రియార్థాల నుంచి దూరంగా ఉంచటం. అంటే ఏంటి? ఈ సూక్ష్మ దేహాన్ని విడిపడటం. సూక్ష్మ దేహం నుంచి మనం విడిపడటం అంటే మన భౌతిక కోరికల నుంచి, వాసన నుంచి, ప్రవృత్తి నుంచి మనం బయటపడటం కదండి. సో అది చేయగలం. ఎప్పుడు చేయగలం మనం? ఆ గురువుని ఆశ్రయించి ఆయన చెప్పినట్టు మనం విధి నియమాలు ఆచరిస్తే తప్ప మనం ఇందులోంచి బయటపడే అవకాశం లేదు. ఎవరైనా ఉన్నారా అటువంటి వాళ్ళంటే? చరిత్రలో చాలా మంది ఉన్నారు. సో మృగారి బెస్ట్ ఎగ్జాంపుల్. వేటగాడైన నారదముని సాంగత్యం వచ్చింది, ఆయన గుణాతీతుడు అయ్యాడు కదా. ఎందుకంటే మృగారి ఎటువంటి వాడు? చైతన్య చరితామృతంలో చెప్పబడింది. మృగారు ఎటువంటి వాడు? ఒక జంతువుని సగం చంపేవాడు. ఆ జంతువు గిలగిల కొట్టుకుంటే చూసి ఆనందపడేవాడు. సో నారదముని అటుగా వెళ్తూ చూస్తే చాలా జంతువులు గిలగిల కొట్టుకుంటున్నాయి. ఎవరు చంపితే ఫుల్గా చంపాలి, ఎవరి వేటగాడు ఈ విధంగా హింసిస్తున్నాడు చూస్తే మృగారిని అడుగుతాడు నారదముని, ఏంటయ్యా అంటే, నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఏ విధంగా చేస్తున్నారు చూశాను, నాకు అలా కొట్టుకుని చనిపోతుంటే చూస్తే ఆనందం. ఇది నా యొక్క స్వభావం, నా ప్రవృత్తి అని చెప్తే నారదముని ఏం చెప్తారు? ఈ విధంగా చేయటం వల్ల ఇంకా ఘోరమైన పాపం సర్కిల్లో నువ్వు వెళ్తున్నావయ్యా. ఏదైతే నువ్వు జంతువులను చంపుతున్నావు అవన్నీ నీకోసం వెయిట్ చేస్తున్నాయి. మళ్ళీ నువ్వు ఆ జంతువు అవ్వాలి, అవి మనిషి అవ్వాలి, అప్పుడు నేను సంహరించాలి. ఎంత పెద్ద కర్మ సైకిల్లో ఎంటర్ అవుతున్నావో తెలుసా? అది కూడా ఘోరమైన కర్మ చేస్తున్నావు నువ్వు. వాటికి తీవ్రమైన తాపం ఇస్తున్నావు. డైరెక్ట్ గా మరణం కూడా ఇవ్వట్లేదు. ఇవన్నీ చెప్పినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సాధు సంఘ సర్వశాస్త్ర కహే లవ మాత్ర సాధు సంఘ సర్వసిద్ధి. లవ మాత్రంగా సాధు యొక్క సాంగత్యం కలిగితే ఏమవుతుందంటే సర్వసిద్ధులు కలుగుతాయి వాడికి. నారదముని లాంటి మహాత్ముని సాంగత్యం కారణంగా మృగారిలో శ్రవణం చేసినప్పుడు శ్రద్ధ అనేది కలిగింది. ఆ శ్రద్ధ కారణంగా, చెప్పిన వ్యక్తి పట్ల నమ్మకం కారణంగా, ఓ నారదముని ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి. నారదముని ఏమంటారు? వెంటనే చేతిలో ఉన్న ఈ యొక్క బాణం అయినా విడిచిపెట్టేసిరా, ఫస్ట్ స్నానం చేసిరా, అప్పుడు చెప్పు. మనలాంటి వాళ్ళు అయితే ఆలోచిస్తాం, బాణం విడిచిపెట్టమంటున్నారు, రేపు నుంచి నా పరిస్థితి ఏంటి? అందుకని మనలాంటి వాళ్ళ పేర్లు చైతన్య చరితామృతంలో ఎక్కలేదు. కానీ మృగారి పేరు ఎందుకు ఎక్కింది? వెంటనే గురువు యొక్క ఆజ్ఞ పాటించాడు, వెంటనే అన్ని విడిచిపెట్టాడు. సో నారదముని ఏ విధంగా అయితే చెప్పాడో ఆయన ఆచరిస్తాడు. ఏం చెప్పాడు ఆయన? తులసీదేవిని ఆరాధించమన్నాడు. నామ సంకీర్తన, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎప్పుడైతే ఈ యొక్క పద్ధతి ఇచ్చినప్పుడు ఆయన పాటించడం కారణంగా ఎంత మార్పు వస్తుంది మృగారిలో. మళ్ళీ నెక్స్ట్ ఆయన పర్వతముని ఆయన ఫ్రెండ్ తో కలిసి వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఆయన? నారదమునికి వచ్చి ప్రణామం చేసే సమయంలో దారిలో చీమలు ఉంటే వాటిని తొక్కకూడదని చెప్పి తన కండువాతో ఆ చీమలన్నిటిని పక్కకి తోసి అప్పుడు వచ్చి ప్రణామం చేస్తాడు. ఇలా వంక టింకరగా నడుచుకుంటూ వస్తాడు. పర్వతముని నారదముని అడుగుతారు, ఏమయ్యా అలా వస్తున్నావు, స్ట్రైట్ గా వచ్చి నమస్కారం చేయవచ్చు కదా. లేదు గురువు గారు, కింద చీమలు ఉన్నాయి, వాటికి హాని చేయడం నాకు ఇష్టం లేదు. ఎంత మార్పు! ఒక జీవిని హింసించి ఆనందపడే వ్యక్తి నుంచి ఒక జీవికి, చిన్నపాటి చీమకు కూడా అపకారం చేయనంత స్థితికి ఎలా వచ్చాడు? తన స్వభావం ఈ విధంగా ఎలా మారింది? ఆల్మోస్ట్ తమో గుణంలో పడి, తమో గుణం కంటే కింద స్థితిలో ఉన్న అతను శుద్ధ సత్వ స్థితికి ఎలా రాగలిగాడు? కేవలం గురువు యొక్క సాంగత్యం, గురువు చెప్పిన మాట మీద నమ్మకం. గురువు శాస్త్రం నుంచి ఒక మాట చెప్పారో పాటించమన్నారంటే దాని మీద నమ్మకం. అది ఉన్నప్పుడు మాత్రమే మన స్వభావం మారుతుంది తప్ప, లేకపోతే మన త్రిగుణాల ప్రకారం, మన గుణ కర్మ స్వభావం ప్రకారం మనం కర్మలు చేస్తూనే ఉంటాం. ఎంత జ్ఞానం తెలియని మనం అలాగే కర్మలు చేస్తూ ఉంటాం. సో ఇంతకు ముందు మనకి బాగా బయట తినే ఆ అలవాటు ఉంటుంది కొంతమందికి. సో వాళ్ళు ఏం చేస్తారు? ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి అక్కడ ఇది ఐటమ్ బాగుంటుంది, వెంటనే మనసు వెళ్ళిపోతుంది. కానీ ఆ వ్యక్తి ఎప్పుడైతే గురువుని ఆశ్రయించి సంకల్పం చేసుకుని గురువుకు ఒక మాట ఇచ్చి తన జీవితాన్ని బాగుపరుచుకుంటాను అని చెప్పి ఆధ్యాత్మిక ముందుకు వెళ్లాల్సిన వ్యక్తి వెంటనే గుర్తొస్తుంది, అయ్యో నేను గురువుకి ప్రమాణం చేశాను, ఇది ఫర్బిడెన్ ఫుడ్, ఇది నేను తినకూడదు, ఏదైతే అది అవని.
అని ఎప్పుడైతే ఆ గురువు యొక్క మాట సంకల్పం ఆయన యొక్క కరుణ కారణంగా వాడు తన స్వభావాన్ని నియంత్రించుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. సో ఈ విధంగా చేయంగా సాధన చేయంగా ఏమవుతుంది, వాడు గుణాతీతం అవుతాడు. సో గుణాతీతం అయినప్పుడు వాడు భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా గుణాల చేత ఎఫెక్ట్ అవ్వడు. ఎలా అంటే మీ అందరూ ఎండు కొబ్బరి చూస్తారు కదండి. కొబ్బరి ఎప్పుడైతే బాగా ఎండిపోయింది అనుకోండి, ఆ కొబ్బరి ఏమవుతుంది, ఆ షెల్ నుంచి లోపల నుంచి విడిపడుతుంది. మన ఇళ్ళల్లో కొడితే సౌండ్ వస్తుంది. అది షెల్ లోపలే ఉన్నప్పటికీ కూడా దానికి అంటి లేదు, విడిపోయింది. అలాగే ఎప్పుడైతే మన సూక్ష్మ శరీరాన్ని ఛేదించేసాం కదండి, అంటే గుణ స్వభావాల్ని అధిగమించేసాం, గుణాతీతం అయ్యాం, గురువు కృష్ణ కారణంగా భక్తి యోగ తీవ్రత కారణంగా అయినప్పుడు మన ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా భౌతిక ప్రపంచంలో గుణాలు ఎప్పుడు యాక్ట్ అవుతూనే ఉంటాయి. బట్ వాటి ప్రభావం మన మీద ఎంత మాత్రం ఉండదు కదండి. సో అటువంటి స్థితిలో ఉండాలి. కేవలం భక్తియుత సేవ చేసినప్పుడు మాత్రమే అటువంటి స్థితికి మనం వెళ్ళగలం అని కృష్ణ భగవాన్ ఇక్కడ చక్కగా చెప్తున్నారు. సో దానికోసం మనం ఉన్న పొజిషన్, మనం ఉన్న స్వధర్మాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఉన్నామో అది చేస్తూ దానికి ఏం యాడ్ చేయాలి, కృష్ణుని యాడ్ చేయాలి, భక్తిని యాడ్ చేయాలి. ఏదైతే మన స్వంతం కోసం చేస్తున్నామో ఆ కార్యక్రమాలు భగవంతుని ప్రీత్యర్థం కోసం మార్చాలి. ఏదైతే కర్మలు చేస్తున్నామో శాస్త్ర ఆమోదం అయి ఉండాలి, గురువు సాధు శాస్త్ర ఆమోదించి ఉండాలి. ఆ విధంగా చేస్తే మనం మాత్రం ఈ గుణాల నుంచి మనం బయటపడగలం. లేకపోతే చాలా చాలా గుణాలు జీవుణ్ణి బంధించి ఉంచుతాయి. సో నెక్స్ట్ మనకి 36 నుంచి ఒక అద్భుతమైన సెషన్ స్టార్ట్ అవుతుంది. చివరి సెషన్ అదేంటి, జీవుడి యొక్క పరమ ఎటర్నల్ శత్రువు ఎవరు, పాప భూయిష్ట శత్రువు ఎవరు అన్న విషయాన్ని మనకి స్వామి చెప్తారు అర్జునుడి యొక్క ప్రశ్నకి సమాధానంగా. అది మనం రేపు తెలుసుకుందాం. ఈ రోజు సెషన్లో ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి డివోటీస్. హరే కృష్ణ మాతాజీ. హరే అసలు కృష్ణ. ఎంత అద్భుతం ఉంది మాతాజీ. దీంట్లో అంతా కూడా మనం అంతా కూడా గత జన్మ యొక్క వాసనలు కలిగి ఉంటాం కాబట్టి మళ్ళా జన్మ తీసుకున్నప్పుడు వాటి స్వభావాలనే మనలోంచి అవి మనల్ని అంటిపెట్టుకొని ఉంటాయి. సో ఇక గుణం గాని స్వభావం గాని కోరికలు కూడా మన యొక్క ఆ ప్రకృతి త్రిగుణాల ప్రకారంగా మనకు వస్తాయి. కాబట్టి వాటిని గనక మనం సరి చేసుకోవాలంటే మనం ప్రామాణిక గురువుని గనక తీసుకొని వారి సాంగత్యంలో ఉండి శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉండి వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మనల్ని మనం ఖచ్చితంగా ఎటువంటి గుణంలోనూ కూడా మనల్ని మనం శుద్ధీకరించుకోవచ్చని ఈ రోజు క్లాసులో అసలు ఎంత అద్భుతంగా ఉంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఆల్ గ్లోరీస్ టు ప్రభుపాద మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ ఈ నారద మహర్షి అతనికి చెప్పారు కదా మాతాజీ, అట్లా నారద మహర్షి అట్లా తారస పడ్డం కూడా ఒక అదృష్టం కదా మాతాజీ. అది 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 రావాలన్నా కూడా. అవునండి, గురువు మన జీవితంలో రావటమే మన చేసుకున్న అదృష్టం. కానీ అది కూడా సుకృతమే కదా మాతాజీ. అదృష్టాన్ని కూడా చాలా మంది క్యాచ్ చేసుకోలేరు కదండి. ఎందుకంటే అదృష్టం ఒకసారి తలుపు కొడుతుంది, దురదృష్టం మాత్రం మనం తీసేంత వరకు కొడుతుంది అంటారు కదా. అలాగే ఏదైనా ఇంద్రియ తృప్తి అనేది మనం దాన్ని తీసుకుని దాన్ని నాశనం అయ్యేంత వరకు మనం పిలుస్తూనే ఉంటుంది. సో గురువు తారసపడటం అనేది అదృష్టం మన జీవితంలో. సో అటువంటి అదృష్టం ఇప్పుడు ప్రభుపాద్ గారి దయ వల్ల, ఆయన పుస్తకాల దయ వల్ల ప్రతి ఒక్క డోర్ ఎదుర్కొంటానే ఉంటుంది. అందుకనే పుస్తకాలు తీసుకుని అట్లీస్ట్ వాళ్ళు చదవకపోయినా వాళ్ళ లైబ్రరీలో పెడితే ఏదో ఒక రోజు అది వాళ్ళకి జీవితాన్ని మారుస్తుందని చెప్తారు. సో ఇప్పుడు కూడా మనం బుక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మన పుస్తకాలు పట్టుకుని వెళ్తున్నాం, అదృష్టాన్ని తీసుకుని వెళ్తున్నాం. శ్రీల ప్రభుపాద్ గారు మన అందరి శిక్షా గురు, ఫస్ట్ శిక్షా గురు ఆయనే. ఆయన తీసుకుని వెళ్తున్నాం, కానీ ఎంతమంది ఆయన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కదండి. సో అదన్నమాట. సో హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు ఇది గురువాష్టకంలో చీకపడేది అది 4 ఉంది కదా, అదేంటి మాతాజీ? సో గురువు ఈ 4 రకాల పదార్థాలు ఉంటాయి, చీకబడేవి, నవలేవి కదండి, జురుకొని తినేవి, నాకేవి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా గురువు ఏం చేస్తారు, ఈ చతుర్విధ ఈ అన్ని రకాలు కూడా భగవంతుని సమర్పించి ఆ ప్రసాదాన్ని తన భక్తులందరికీ కూడా, అంటే భగవంతుని యొక్క భక్తులు తన శిష్యులందరికీ కూడా ఇచ్చే అవకాశాన్ని గురువు ద్వారా మనకు వచ్చిన ఒక గిఫ్ట్ అన్నమాట. అది గురువాష్టకం. ఏంటి మాతాజీ చీకబడేది ఏంటి? మన ఏది చీకంగా
చెప్తాం కదా ఇప్పుడు ఓ, చెరుకు అంత రసం రుచిగా చెరుకు రసం అవన్నీ ఉంటాయి, అవి మామిడి చుట్టుకొని పండు కూడా కదా తింటాము. మాతాజీ, మామిడి పండు. చెరుకు తేనె అయితే రసం ఇవన్నీ ఉంటాయి నాకుతాము, కదా. ఆ తేనె తేనె నాకేది. నాకుతాము, చట్నీ అన్నవి ఇలాగా జస్ట్ టేస్ట్ చేస్తాం, లిక్ చేస్తాం. అలాగా ఆయుర్వేద ప్రకారం 4 రకాలు ఉంటాయి అన్ని పదార్థాలు. కొన్ని తాగే ఉంటాయి, కొన్ని నమిలి తినాలి కదండి, కొన్ని గట్టిగా పంటితో నమిలి తినాలి, కొన్ని కొన్ని నోట్లో పెట్టుకోగానే అవి మెత్తగా అయిపోతాయి జ్యూసీగా. సో అన్ని రకాల పదార్థాలు భగవంతునికి సమర్పించటం అంటే భగవంతునికి భోగా సమర్పించి మనకు ప్రసాదం తీసుకోవటం అనేది మనకిచ్చింది ఎవరు? గురువు. ఆ యొక్క గిఫ్ట్ అన్నమాట. గురువు ఇచ్చిన ఒక వన్ ఆఫ్ ద గిఫ్ట్ ఏంటి అది కూడా అని మనకి ఇక్కడ చెప్పటం జరుగుతుంది. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మాతాజీ దండవత్ ప్రణామం. ఒక సందేహం ధన్యవాద ప్రణామ మాతాజీ. మాతాజీ, ఇక్కడ మృగాలి తనకు అసలు నేను హింసిస్తున్నాను జంతువుల్ని అన్న విషయం తనకు తెలియదు, అజ్ఞానులు ఉన్నారు. అయినప్పటికీ తనలో అంత మార్పు ఎందుకు వచ్చింది? ఒక్కసారి ఆ నారద మహర్షి కలిసేసరికి ఒక కలయికలోనే వారికి అంత మార్పు వచ్చింది. అంటే మృగాలికి ఉన్న పూర్వజన్మ సుకృతం వలన, లేదంటే ఆ సాంగత్యం అసలు యాక్చువల్ గా ఈ మృగాలు తీసుకోలేదు, సాంగత్యం తీసుకోలేదు, నారద మహర్షి ఇచ్చారు అనుకోవాలా మాతాజీ? అవును, నారద అలా ఎలా మహర్షి ఇచ్చారు కదా. అట్లా నారద మహర్షి రావటమే మృగారి జీవితంలో ఉన్న అదృష్టం. సో ప్రభుపాద్ గారిని చాలా మంది అడుగుతారు అనమాట, ఆయన శిష్యులు, మేము ఏమి సుకృతి చేశామని భక్తి వచ్చింది ఈ రోజున, మేము భక్తి చేయగలుగుతున్నాం. ఒకప్పుడు అన్ని రకాల కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఈ రోజు భక్తి ఎలా చేయగలుగుతున్నాం ప్రభుపాద్ అంటే మా సుకృతి ఏమైనా ఉందా అంటే ప్రభుపాద్ చెప్తారు, మీ సుకృతి 0. కానీ నేను మీ అకౌంట్ ని రీఛార్జ్ చేశాను. సో ఇప్పుడు అలాగైతే లక్షాధికారి తలుచుకుంటే ఏమీ లేని వాడు అందరికీ కూడా అకౌంట్స్ క్రియేట్ చేసి అందరి దాంట్లో 10,000 వేసేయచ్చు కదండి, లేకపోతే 100 రూపాయలు అకౌంట్ స్టార్ట్ చేయవచ్చు ఆయన కదండి. లక్షాధికారి కోటీశ్వరుడు తలుచుకుంటే ఎంత లాభం, అందరికి ఇచ్చేస్తాడు కదండి. అలాగే ప్రభుపాద్ గారు ఏమన్నారు, నేను మీ అందరి అకౌంట్ స్టార్ట్ చేశాను, మీ అందరికి ఆ సుకృతి, ఆ భక్తి అనే సుకృతి నేను ఇచ్చాను. అలాగే గురువులు ఇస్తారు, మనకి ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి. మనల్ని చూసి వాళ్ళు జాలిపడి, ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటారు, ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళందరినీ ఉద్ధరించాలి స్వామి, అప్పుడు వస్తావా వైకుంఠం కదండి. సో వాళ్ళకి ఏంటంటే కాజ్లెస్ మెర్సీ, వాళ్ళు మెర్సీ చూపించడానికి ఒక కారణం అంటూ లేదు. మనకు క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి వాళ్ళు నా మీద గురువు కరుణ చూపించారు, భగవంతుడు కరుణ చూపించడానికి లేదు, ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు మనకి. బట్ గురువు యొక్క అపారమైన కరుణ కదండి, అపారమైన కరుణ కారణంగా వాళ్ళు చూడి తట్టుకోలేరు, అయ్యో వీడు కూడా భగవంతుని యొక్క అంశ, ఈ విధంగా పడి బాధపడుతున్నాడు. ఎలాగైతే కోటీశ్వరి పిల్లవాడు రోడ్డు మీద అడిగి అడిగి చిరిగిన బట్టలు వేసుకుని అడుక్కుని తింటున్నాడు అనుకోండి, సో ఎవరికైనా తెలిసింది అనుకోండి వాడు కోటీశ్వరుడు పిల్లాడు అడుక్కుని తింటున్నాడు అని జాలిపడి వాడికి మళ్ళీ తండ్రి దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తే అది చాలా మంచి పని. అలాగే మన ఆచార్యులు అదే చేస్తారు. ఆచార్యులకు తెలుసు మనం కూడా భగవంతుని యొక్క అంశలమే, నిత్య పార్షదులు ఏ విధంగా అంశలో మనం అంశలమే, భగవంతునితో ఆధ్యాత్మిక ప్రపంచంలో సుఖంగా ఉండాల్సిన వాళ్ళం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, జన్మ మృత్యు జర వ్యాధి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక క్లేశాలతో ఏడుస్తూ బాధపడుతూ ఉంటున్నాం. సో గురువులకి మన పట్ల జాలి కలిగి ఏం చేస్తారు, మన అకౌంట్ రీఛార్జ్ చేస్తారు. అందుకని ఏమన్నారు, గురు కృష్ణ ప్రసాదేపై భక్తి లత బీజ, గురువు కృష్ణ యొక్క కరుణ కారణంగా మనకు భక్తి లత అనేది వస్తుంది. ఆ తర్వాత అది మన చేతిలో ఉంది, ఆ భక్తి లతను మనం పెంచుకోవాలి. ఎలా పెంచుకుంటాం, గురువు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్, నమ్మకం ఉంచాలి గురువు పట్ల. గురువు తీసుకెళ్తాను ఆధ్యాత్మిక ప్రపంచానికంటే ఎస్ తీసుకెళ్తారు, ఆయన నమ్మకం ఉండాలి. ప్రభుపాద్ చెప్తారు, నేను చెప్పినట్టు మీరు మంగళహారతి అటెండ్ అవ్వండి, 16 రౌండ్లు చేయండి, 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ పాటించండి, శాస్త్ర అధ్యయనం చేయండి, శ్రవణం చేయండి, నేను గ్యారంటీ ఇస్తా మీరు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తారు. సో ఎప్పుడైతే మన గురువు పట్ల నమ్మకం ఉండి అవి పాటించినప్పుడు, ఎప్పుడైతే గురువుకి ఇన్స్ట్రక్షన్ మనం పాటించాలి అనుకుంటున్నప్పుడే ఆ ఇన్స్ట్రక్షన్స్ తో పాటు మనకి ఆచరించే శక్తి, ఆచరించడానికి కావాల్సిన గురువు యొక్క కృప మనకి లభిస్తాయి. ప్రాబ్లం ఏంటంటే మనం పాటించడానికి కానీ ముందుకు వెళ్ళాం, పాటిస్తే ఏం మాతాజీ పోతుందో. మీరు చెప్పిన లక్షణాలన్నీ మాకు తెలిసిన వాళ్ళు పాటిస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇంకోళ్ళకి రావాల్సిన ప్రాపర్టీ వాళ్ళే యూజ్ చేస్తారు మాతాజీ, వాళ్ళకి ఇవ్వకుండా. ఓకే, ఏదో భక్తి అనేది అగ్ని కదండి, ఏదో ఒక రోజు వాళ్ళకున్న ఆ మాత్రం కల్మషాలను కూడా ప్యూరిఫై చేస్తుంది డెఫినెట్ గా కదా. ఎందుకంటే వాళ్ళు ప్రభుపాద్ గారు ఫాలో ఏమంటారు, అయినాక ఇప్పుడు ఇది తప్పు చేశారు మాతాజీ, మొదలు తప్పు చేసి తర్వాత దీంట్లో వచ్చినా కూడా పర్వాలేదు, దీంట్లో వచ్చినాక తర్వాత చేస్తారు మాతాజీ పాప.
తప్పు? అదేనండి. అదే మనకి భగవద్గీతలో కూడా స్వామి చెప్తాడు. ఎవరైనా భక్తుడు బై బై ఛాన్స్ ఏదైనా కొన్ని తన ప్రీవియస్ లక్షణాల ప్రకారం పడినట్టు అనిపించినప్పటికీ కూడా వాడిని సెయింట్లీ ఉత్తముడి కిందే కన్సిడర్ చేయాలి. ఎందుకని ఆ యొక్క భక్తి అనే అగ్నిలో వాడు ఉన్నాడు కాబట్టి వాడి పాత కర్మల స్వభావం ప్రకారం వాడు ఏదైనా యాక్టివిటీస్ చేసినా వెంటనే మళ్ళీ వాడు కరెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే వాడు స్వామి రక్షణలో ఉన్నాడు కదండి. సో డెఫినెట్ గా వాళ్ళు తీవ్రమైన సాధన చేస్తూ ఉంటే ఆ పాత ప్రవృత్తి వల్ల వచ్చిన ఏదైతే కల్మషాలు తొలగిపోతాయి. లేకపోతే వాళ్ళు కేవలం ఇందాక నేను చెప్పాను కదా! కేవలం ఎక్స్‌టర్నల్ అపియరెన్స్ ఎక్స్‌టర్నల్ గా తెలుపు అదే పెట్టుకొని, అదే కంటి కరెక్ట్. పెట్టుకొని చేసినంత మాత్రాన ఇంటర్నల్ ప్యూరిఫికేషన్ అవ్వకపోతే వాళ్ళకి వాళ్ళు భక్తులని పిలుచుకోవాలి తప్ప వాళ్ళకి ఇంటర్నల్ గా తెలుసు వాళ్ళు ఎటువంటి భక్తులు కాదని. కదండీ! సో కేవలం మనం ఏదో 10 మాట్లాడిన 10 పాండిత్యం మాట్లాడినా, ఫిలాసఫీ మాట్లాడినా మనం గుణాతీతం అయిపోం. కదండీ! సో వేరే వాళ్ళు మనల్ని అలా అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం. సో ఎవరికి ఎప్పుడు తెలుస్తుంది ఆ వ్యక్తితో మన పక్కన కూర్చున్నప్పుడు అర్థమైపోతుంది. వాడి స్వభావం ఏంటి? వాడి గుణాలతో ఇంకా ఇబ్బంది పడుతున్నాడా? గుణాతీతం అయ్యాడా? బట్ ఇంకొకటి మనం అర్థం చేసుకోవాలి. ప్రభుపాద్ గారు ఏమన్నారు? భక్తుల అందరికీ కూడా ఇప్పుడు అందరూ ఒక హాస్పిటల్‌లో జాయిన్ అయ్యామనుకోండి. ట్రీట్‌మెంట్ జరుగుతూ ఉంటుంది. ట్రీట్‌మెంట్ జరుగుతున్నప్పుడు ఆ ట్రీట్‌మెంట్ మనం తీసుకుంటున్నప్పుడు సింప్టమ్స్ కొన్ని తగ్గుతూ ఉంటాయి. కదండీ! ఫుల్ ట్రీట్‌మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి వాడు శుద్ధిగా వస్తాడు. బట్ మనం 10% ప్యూరిఫై అయిపోయాం కాబట్టి ఓకే. ఇంకొక 4% ప్యూరిఫై కాని వాడిని చూసి ఓహ్! వీడు భక్తి చేస్తున్నాడు గానీ వీడేం మారలేదంటే వాడికి ఇంకా ట్రీట్‌మెంట్ నడుస్తుంది. మనము ట్రీట్‌మెంట్‌లో ఉన్నాం. వాడు ట్రీట్‌మెంట్‌లో ఉన్నాడు. బట్ మనం కొంచెం ప్యూరిఫై చేసి ముందుకొచ్చాం. వాడింకా వస్తున్నాడు. బట్ కానీ వాడు ప్యూరిఫికేషన్ స్టార్ట్ చేసి ఉన్నాడు. ఏ ప్యూరిఫికేషన్ చేయని వాడికంటే ఈడు కొంచెం బెటర్. హాస్పిటల్‌లో జాయిన్ అవ్వకుండా ఇంట్లో తగ్గుతున్న వాడికంటే హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్నవాడు బెటర్. కదండీ! కానీ వాడేం చేస్తున్నాడు ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో ఉన్న ఐటెమ్స్ తినకూడదు దగ్గు. మెడిసిన్ తీసుకుంటూ మళ్ళీ ఫ్రిడ్జ్‌లో తింటున్నాడు. దానివల్ల చాలా తక్కువగా వాడికి తగ్గుతుంది. కానీ ప్రోగ్రెస్ అనేది ఎంతో కొంత మెడిసిన్ యేసుకున్నాడు కూడా కొంచెం ముందుకు వెళ్తుంది. కదండీ! ఆ విధంగా వాడు ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేయని వాడికంటే బెటరు. కదండీ! అంటే వాడు ట్రీట్‌మెంట్‌లోనే ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. కదండీ! సో ఇదన్నమాట. సో ట్రీట్‌మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎవరైతే శుద్ధ భక్తులు వాళ్ళకి ట్రీట్‌మెంట్ అవసరం లేదు. ఒకవేళ కొంతమంది ఏమవుతారు, నిత్య పార్షదులొచ్చినప్పుడు వాళ్ళకి ట్రీట్‌మెంట్ అవసరం లేదు. బై నేచర్ వాళ్ళకుంటాయి. కొంతమంది సాధన భక్తి సాధన ద్వారా శుద్ధ భక్తులైన వాళ్ళుంటారు. వాళ్ళు ఆఫ్టర్ ట్రీట్‌మెంట్ తర్వాత వాళ్ళు శుద్ధీకరణ అయ్యారు. సో మనందరం ఏంటండి ట్రీట్‌మెంట్‌లో ఉన్నాం. ఉంటాయి కల్మషాలు. ఉంటాయి కల్మషాలు. సో పక్క నుంచి చూసి ఓహ్! 10 సంవత్సరాలు బట్టి చేస్తుంది కానీ ఇంకా ఇది పోలేదా? బట్ ట్రీట్‌మెంట్ జరుగుతుంది. 10 సంవత్సరాల ముందు అదే బ్యాడ్ క్వాలిటీ ఏ పర్సెంట్‌లో ఉంది, ఇప్పుడు ఏ పర్సెంట్‌లో ఉంది. డెఫినిట్‌గా మార్పనేదొస్తుంది. డెఫినిట్‌గా మార్పనేదొస్తుంది. బట్ ట్రీట్‌మెంట్ ఏ రేంజ్‌లో తీసుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. ఎక్స్‌టర్నల్ అపియరెన్స్ కాదు. ఇంటర్నల్ ప్యూరిఫికేషన్ మాట్లాడుతుందంతా. కదండీ! మన అయంది ప్రభు చెప్పింది కూడా చెప్పుకున్నాం కదా! ఎవరైనా నా ట్యూన్‌ని కాపీ చేయవచ్చు. బట్ నా భక్తిని కాపీ చేయలేరు. సో అది మనం అర్థం చేసుకోవాలి. సో భక్తి అంటే ఇంటర్నల్ ప్యూరిఫికేషన్. లోపల మారాలి కదండీ! లోపల మారకుండా మనం ఎంత భక్తులను ఫోర్స్ పెట్టినంత మాత్రాన అది ఎవరిని మోసం చేస్తున్నట్టు కదండీ! అదన్నమాట. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చిన్న క్లారిటీ. మాతాజీ మాతాజీ. యెస్ మ్యామ్. హరే కృష్ణ. గుణాతీతం అంటే ఏంటి మాతాజీ? గుణాతీతం అంటే ఈ త్రిగుణాల కంటే పైన శుద్ధ సత్వంలో ఉండటం. ఓకే అంటే హరే కృష్ణ. ఏది కూడా భగవంతుని ప్రీత్యర్థం చేయటం తప్ప నీ ఇంద్రియ తృప్తి కోసం ఎటువంటి కార్యక్రమం చేయట్లేదు. హరే కృష్ణ ఓకే మాతాజీ. థ్యాంక్స్ ఇక్కడ క్లారిఫికేషన్ కావాలి మాతాజీ. ఆహా! మాతాజీ ఇప్పుడు మన కృష్ణ భక్తి చేస్తానంటే పూర్వజన్మ సుకృతం ఉన్నట్ట, లేదంటే ఈ జన్మలో ఏదో మనం గురువు గారిని కలిసాం అనుకోకుండా ఒకసారి ఆ ఆ ఆ అదృష్టం మూలాన ఆ భక్తి వలన మనకి ఈ జన్మలో చేయగలుగుతున్నామా? అంటే కొన్ని క్లాసులు పూర్వజన్మ సుకృతి ఉంటేనే వస్తారు అని అంటారు. కొంచెం క్లారిఫికేషన్ మాతాజీ. చాలా అవకాశాలున్నాయండి. సో ఎలా వచ్చావు అంటే ఎన్నైనా ఉన్నాయి. ఒకటి పూర్వజన్మ సుకృతం అవ్వచ్చు. ఒకటి గురువు మన మీద పెట్టిన కరుణ అవ్వచ్చు. లేకపోతే ఎవరో వైష్ణవుడు మన గురించి ప్రార్థించి ఉండవచ్చు. రైట్. నేను విన్నాను హిజ్ హోలీనెస్ గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ ప్రతిరోజు రాత్రి పూట నరసింహ హారతి పాట పాడి
ప్రార్థిస్తారంట. ఇస్కాన్ సంస్థలో ఉన్న ఏ భక్తుడు కూడా భక్తిలోంచి పడిపోకూడదు. అంటే ఏంటి, ఇప్పుడు ఈ రోజు నేను భక్తిలో ఉన్నానంటే నా శక్తి కాదు. ఎంతో మంది శుద్ధ వైష్ణవులు ప్రార్థిస్తున్నారు నేను పడిపోకుండా ఉండాలని. కదండీ! సో, ఈ విధంగా మనకి తెలీదు. ఈరోజు భక్తి చేస్తున్నాం, ఇక్కడ కూర్చొని భగవద్గీత మాట్లాడుకుంటున్నాం అంటే, మన పూర్వజన్మ సుకృత అయ్యుండవచ్చు, లేకపోతే స్ప్రేల ప్రభుపాద్ గారి కరుణ, లేకపోతే ఏ పరమ వైష్ణవుడో మన గురించి ప్రార్థించి ఉండవచ్చు. రైట్? ఏదైతేనే మనం భక్తిలో ఉన్నాం. సో, దాని రీజన్ ఏదైతేనే కదండీ! సో, అది ఇంపార్టెంట్. ఓకే మాతాజీ, క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ మాతాజీ. యెస్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ కొంతమంది మాతాజీ, దండవత్ ప్రణామ్. మాతాజీ కొంతమంది కులధర్మం అని చెప్పేసి ఎవరి కుల స్వధర్మం చేయమన్నారు కృష్ణుడు, దాంట్లో నుంచి చేంజ్ అవ్వద్దు అని చెప్పి అంటుంటారు మాతాజీ. హుహు. అంటే మాకు ఇది అలవాటు ఉంది, ఇట్లాగే చేయాలి, మారకూడదు అంటుంటారు. హ్మ్. దానికి ఎట్లా మాతాజీ, ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు అర్జునుడిని క్షత్రియుడిగానే ఉండమన్నారు కదా. సో, ఈ రోజుల్లో ఎవరు వాళ్ళ ధర్మం ప్రకారం చేస్తున్నారు? ఎవరు బ్రాహ్మణుడు, ఎవరు క్షత్రియుడు, ఎవరు వైశ్యుడు, ఎవరు శూద్రుడు ఎవరు చెప్పగలం? కదండీ! ఎవరు వాళ్ళ గుణ ప్రకారం చేయట్లేదు. కదండీ! అందరూ మనీ, మనీ, మనీ. అందరూ ఏది ఆళ్ళకి ఇంద్రియాల సంతృప్తి కలిగిస్తుందో ఆ వ్యాపకాన్ని వాళ్ళు అలవరుచుకుంటున్నారు. సో, ఇప్పుడు యాక్చువల్‌గా ఈ గుణం, ఈ యొక్క స్వభావం అనేది ఎలా స్ట్రాంగ్ అవుతాయి? మనకి ఎప్పుడైతే బిడ్డ పుట్టే ముందే మనకి ఉన్నత వర్ణాల వారికి ఒక పద్ధతి అనేది ఉన్నది. గర్భధాన సంస్కారం కదండీ! బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఎప్పుడైతే వాళ్ళ వివాహ వ్యవస్థ అయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఒక సంతానాన్ని కావాలనుకుంటున్నారో గర్భధాన సంస్కార కార్యక్రమం అనేది చేస్తారు. కదండీ! అప్పుడు వచ్చే జీవుడు అటువంటి క్వాలిటీస్ ఉంటాయి. పవిత్రమైన జీవుడిని ఆహ్వానిస్తారు. కానీ ఈ రోజుల్లో గర్భధాన సంస్కారం ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు కాబట్టి ఏమవుతుంది? ఎలా పడితే అలాగొస్తున్నారు. ఇప్పుడు బ్రాహ్మణ సంతానం అయినంత మాత్రాన బ్రాహ్మణ క్వాలిటీస్ ఉండట్లేదు. ఎందుకంటే సంస్కార రీత్యా వాళ్ళకి జన్మ అనేది జరగట్లేదు. కదండీ! సో, మరి ఏం చేయవచ్చు ఇప్పుడు? ఇప్పుడు ఎవరి వర్ణం అదన్నీ చెప్పటం కష్టం. ఏ వర్ణంలో ఉన్నావు? ఏం చేస్తున్నావు? కాబట్టి అది చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే మన వర్ణ ప్రకారం మనకు ఆ క్వాలిఫికేషన్స్ కూడా ఉండట్లేదు చేయడానికి. సో, ఇప్పుడు రకరకాలుగా వాళ్ళ వాళ్ళ సహ టైంని బట్టి, వాళ్ళ వాళ్ళ వృత్తిని బట్టి, లేకపోతే వాళ్ళ యొక్క ఎకనామిక్ స్థితిని బట్టి వాళ్ళు కొన్ని కొన్ని ఉత్పత్తులు ఎన్నుకుంటున్నారు. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో బ్రాహ్మణులు సంపాదించాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే క్షత్రియులు, వైశ్యులు వాళ్ళని పోషించేవారు. క్షత్రియ రాజులు వాళ్ళకి కొన్ని కొన్ని కాలనీస్ ఇచ్చేవారు. కొన్ని పొలాలిచ్చేవారు. వాళ్ళు కేవలం వేదాలు అధ్యయనం చేసి ఎవరికైతే కావాలో శాస్త్రాల నుంచి అవన్నీ ఇచ్చేవారు. వాళ్ళేమి జీతం భత్యం ఆశించేవారు కాదు. కానీ ఇప్పుడు అలా లేదు కాబట్టి అంత పద్ధతి మారిపోయింది. ఏది ఒక పద్ధతిలో జరగనప్పటికీ కూడా ఈ వర్ణాశ్రమ పద్ధతి ఇండైరెక్ట్‌గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కొంతమంది తెలివైన వాళ్ళుంటున్నారు. కొంతమంది అధ్యక్ష పదవి అంటే పాలించే వాళ్ళుంటున్నారు. కంట్రోల్ చేసే వాళ్ళుంటున్నారు. కొంతమంది ఈ యొక్క వ్యవసాయ, వాణిజ్య ఉత్పత్తులు, అలాగే ఈ మనీ ప్రొడక్షన్, సర్క్యులేషన్ అవి చేసే కేపబిలిటీస్ ఉంటాయి. కొంతమంది శ్రామిక వర్గం వాళ్ళుంటారు. సో, ఇండైరెక్ట్‌గా ఆ యొక్క రేస్ అనేవి ఇంకా ఉంటాయి. కాబట్టి వాళ్ళ వాళ్ళ స్వభావం బట్టి వాడేవో కొన్ని కర్మలు చేస్తాడు. చేసినప్పటికి కూడా సొల్యూషన్ అదే చెప్తోంది. ఇప్పుడు కలియుగంలో ఒకే ఒక సొల్యూషన్ ఏంటి? నామ సంకీర్తన. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. సో, వాడు ఏ స్వభావంలో ఉన్నప్పటికీ కూడా వాడి అన్ని కల్మషాల నుంచి, అన్ని స్వభావాల నుంచి బయటకి తీసుకురాగలిగింది కేవలం భక్తియుత సేవ. అందులో మనకి చాలా ఈజీగా ఇచ్చిన చైతన్య మహాప్రభు నామ సంకీర్తన. సో, నువ్వు ఏ వర్ణం అవన్నీ ఇప్పుడు అనవసరం. ఎక్కడున్నావో అక్కడే ఉండు. ఏది మార్చక్కర్లేదు. ఏది మార్చి మ మ దేన్ని ఈ రోజు నుంచి రేపు పొద్దు నుంచి నేను ఇలా ఉంటా అని మారిపోవాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నావో అక్కడే ఉంటూ ఏం చేయమంటున్నాడు? గురువుని ఆశ్రయించమంటున్నారు. ఈ యొక్క జ్ఞానం నీ నిజ స్థితి తెలుసుకోమంటున్నారు. ఓకే. నువ్వు దేహం కాదయ్యా, ఆత్మస్వరూపం తెలుసుకొని నీ యొక్క నిజ ధర్మం ఏమిటి? భగవంతుని యొక్క సేవ చేయటం. అది చేస్తే నువ్వెక్కడున్నావు? ఏ స్థితిలో ఉన్నావు? అది సంబంధమే లేదు. ఎవరైనా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో, అది మాతాజీ మనం తెలుసుకోవాల్సింది. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామం. మాతాజీ మాతాజీ రావణాసురుడు సీతాదేవిని అపహరించినప్పుడు ఆ! రాముల వారు దుఃఖిస్తూ ఉంటారుగా మాతాజీ. ఆ దుఃఖాన్ని శాంతింపజేయటానికి ఒక మాయ వస్తుంది. తను ఎవరు మాతాజీ?
సీతాదేవి అంశ లాంటియా లేకపోతే ఎవరు మాతాజీ? యాక్చువల్గా ఏమని చెప్పబడింది, ఆయన ఆ విధంగా శోకిస్తున్నప్పుడు సతీదేవి అడుగుతారన్నమాట, మరి దేవాది దేవుడు ఈయన విష్ణుమూర్తి ఈ విధంగా దుఃఖిస్తున్నారేంటి అంటే, లేదయ్యా అది భగవంతుని యొక్క అద్భుతమైన లీల. సో మన విరహం వేరు, మన భౌతిక ప్రపంచంలో ఏడ్చేది వేరు, అది వేరు అని చెప్పినప్పుడు ఆవిడ టెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆవిడ స్వయం సీతాదేవిలాగా ఆయన రెడీ వచ్చినప్పటికీ కూడా రామచంద్రమూర్తి అర్థం చేసుకోగలరు ఆవిడ సతీదేవి వీడు వచ్చిందని చెప్పి. సో వెంటనే ఆవిడకి తల్లి అని ప్రణామం చేయటం అనేది జరుగుతుంది. సో అది చెప్తారు మాతాజీ. ఆవిడెవరు అక్కడ సతీదేవి అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఆవిడ పార్వతి కింద వస్తారు కదా, ఆవిడ ఆ టైంలో వస్తారనమాట. ఆవిడ చెక్ చేస్తారు, రైట్. సో అది జరుగుతుంది. సో భగవంతుని విరహం మన విరహం చాలా తేడా ఉంది. సో భగవంతుడు తన యొక్క జీవుడు మళ్ళీ తిరిగి తన దగ్గరికి రావాలి, సో దాని గురించి ఆయన తప్పిస్తూ ఉంటాడు తప్ప మన భౌతిక ప్రపంచంలో ఒక భర్త ఒక భార్య కోసమో లేకపోతే వాళ్ళ ప్రేయస్ కోసమో ఏడుస్తున్నా ఆ ఆవేదన వేరు, ఇది వేరు. ఇది భగవంతుడు కేవలం తన భక్తుడు, తన జీవుడు, తన అంశ దూరం అయ్యాడు, మళ్ళీ తన దగ్గర రావాలి, అది అన్నమాట. అది మనకు అక్కడ చూపించేది. మన ఆచార్య ముఖత వెళ్ళినప్పుడు అది మనకు అర్థమవుతుంది. ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఇప్పుడు స్టార్టింగ్ వాళ్ళకి ప్రభుపాద్ వాళ్ళది ఏదైనా చిన్న బుక్ ఒక స్టార్ట్ ఏదైనా మంచిది ఉంటుంది చెప్పండి సజెషన్. అంటే వాళ్ళని దీంట్లోకి తీసుకురావడానికి కొంచెం మోటివేట్ అయ్యేలా చిన్న ఉత్తమ ప్రశ్నలు ఉత్తమ సమాధానాలు ఒక అద్భుతమైన పుస్తకం ఉంది మాతాజీ. సో అది రికమెండ్ చేయవచ్చు మీరు. ఉత్తమ ప్రశ్నలు ఉత్తమ సమాధానాలు. మళ్ళీ ఇంకొక పుస్తకం ఉంటుంది, జీవం నుండి జీవం, లైఫ్ కమ్స్ ఫ్రమ్ లైఫ్. సో ఇవి కూడా బాగుంటాయి. జన్మ మృత్యులకు అవతల, బియాండ్ బర్త్ అండ్ డెత్. సో ఇటువంటివి చాలా అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. సో శ్రీల ప్రభుపాద్ గారి ఏ పుస్తకం అయినా మీరు చిన్న పుస్తకం ఏది తీసుకున్నా అది కరెక్ట్ గా వాళ్ళు అధ్యయనం చేస్తే వాళ్ళ జీవితం మారిపోతుంది డెఫినెట్. మాతాజీ శ్రీకృష్ణుడు ఆనంద నిధి అనే పుస్తకం కూడా బాగుంటది కదా మాతాజీ. అది చెప్తున్నాను కదా, ప్రతి చిన్న పుస్తకం కూడా ఒక వజ్రం లాంటిది. ఇదేని ముట్టుకున్నా వాళ్ళ జీవితం మారిపోతుంది. ఎందుకంటే ప్రభుపాద్ గారి యొక్క ప్రతి డిస్కషన్ లో జీవుడి యొక్క ధర్మం ఏమిటో చివరికి ఆయన చెప్పేస్తాడు. ఆయన ఏ లెక్చరర్ అయినా సరే, ఏ పుస్తకం అయినా సరే, ఏ శ్లోకం యొక్క భాష్యంలో అయినా సరే జీవుడి యొక్క పరమ లక్ష్యం వైపు ఆయన తీసుకుని వెళ్తాడు డెఫినెట్ గా. అది ప్రభుపాద్ గారి యొక్క భాష్యం యొక్క విలువ, ఆయన యొక్క ప్రవచనం యొక్క విలువ కదండి. సో మిగతా వాళ్ళు చెప్తారు, అక్కడ వరకే చెప్పి ఆపేస్తారు, కానీ ఎండింగ్ ఏం చేయాలో చెప్పారు. బట్ మన ప్రభుపాద్ గారి యొక్క మెర్సీ కరుణ ఏంటంటే భగవద్గీతలో గాని చిన్న పుస్తకంలో గాని ఏ పదమైనా ఏ పారాగ్రాఫ్ అయినా చదివితే కరెక్ట్ గా వాడికి అర్థమైపోతుంది జీవుడి యొక్క పరమ ధర్మం భగవంతుని యొక్క సేవ. అది చేయకపోవటం కారణంగానే ఇక్కడ దుఃఖంగా ఉంటున్నాడు. అది మాత్రం క్లియర్ గా వస్తుంది అన్నమాట. ఓకే, రైట్. జై, థ్యాంక్ యూ సో మచ్ డే డివోటీస్. సో మనం రేపటి నుంచి ఇంకా అద్భుతమైన సెషన్ స్టార్ట్ అవుతుంది. ఏమిటి ఆ యొక్క శత్రువు జీవుడికి, ఏది కంట్రోల్ చేస్తుంది జీవుణ్ణి, ఇష్టం లేకపోయినా పాపకర్మలు ఏ విధంగా వాడు ఉండాల్సి వస్తుంది, దానికి కారణం ఏంటని అర్జున్ అడుగుతాడు. దానికి సమాధానం స్వామి చక్కగా చెప్తారు. చాలా అద్భుతమైన సెషన్ స్టార్ట్ అవబోతుంది. దయచేసి అందరూ అటెండ్ అవ్వండి రెగ్యులర్ గా, రైట్. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. ఎంతో పేషెంట్ గా చాలా సమయం అయింది ఈ రోజు మనకి. ఓకే, సో మళ్ళీ మనం రేపు కలుద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय, महाराज जय पताका स्वामी महाराज की जय. हरे कृष्ण माताजी, धन्यवाद प्रणाम डिवोटीज. हरे कृष्ण. धन्यवाद.